హలో అండి, మీ చేలో ఉసిరి చెట్టు ఉందా అన్నారు. అందుకే ఈసారి ఈ నుంచి స్టార్ట్ చేస్తారు. చూడండి, ఉసిరి మానే ఉంది. ప్రతిదీ క్లారిటీ ఇస్తారు. ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి అని ఒకటి పెట్టారు, చూస్తా, అది చెప్తాను మీకు. ఏదైనా క్లారిటీనే. క్లారిటీ అంటే క్లారిటీ, క్లియర్, క్రిస్టల్ క్లియర్ కృష్ణవేణి. ఇగో నా కొడుకుని నాన్న బుట్టి చేయరు ఆన్లైన్లో అంటే ఇగో ఇవన్నీ కథలు పడతాడు. ఏమన్నా అంటే గుర్తు చేస్తే ఇప్పటికిప్పుడు ఇంకా మా మమ్మీకి పట్టుకునే దానికి చేయడం అని ఎట్లా అని మా చిట్టిదాని చెడ్డి కనిపించింది కార్లా. ప్యాంట్ ఇది మా చిట్టిదాన్ని. ఒరే కాడలు ఊసిపోయినాయి, లేకుంటే పని బుట్టిదానా అంటే ఎట్లా పట్టుకుంటావా అన్ని కాయలు ఉన్నాయి. ఇగో అది తీసి ఇట్లా వేసినంట. మావన్నీ ఇగో ఇట్లుంటాయి కథలు. ఇంకోటి కోటయ్య ఎక్కడ అంటారు. మా కోటయ్య ఆయనకి కాలు నొప్పి ఉండి 2 days హాస్పిటల్ వెళ్ళి చూయించుకొని వచ్చిండు. ఆ 2 days లో నేను కోతులు పడ్డాయని చెప్పి మన లాస్ట్ వీడియోలో మామిడి పండ్లు చూపెట్టినా కదా. సో ఆయన లేకపోవడం వల్ల అట్లయింది. ఆయన ఉంటే అసలు ఏమి చీమ దోమ కూడా రాదు మన ల్యాండ్లోకి, అట్లా, అందుకే అట్లా అయింది. ఇంకోటి వచ్చేసిండు ఆయన, మనము మొన్ననే వచ్చేసిండు. ఇంకోటి లాస్ట్ టైం మనము అదేంటిది గుమ్మడికాయ చేసినాం కదా, ఇది ఒకసారి చూస్తురండి. మనకి ఒక్కొక్క చెట్లో ఎంత గిడ్డలిందో చూడండి. ఇగో మొత్తం చెట్లు రోజు కొన్ని ఆయనకి ఎంత వీలైతే అంత శ్రమ లేకుండా. అంటే ఇన్ని చెట్లు క్లీన్ చేసుకుంటాడు, మంచిగా నీళ్ళు పట్టుకుంటాడు, ఉంటాడు. ఇదైనా కష్టమే కదా, కష్టం అంటే కష్టమే. ఇగో ఒక్కొక్క చెట్టు కింద ఎంత వెళ్ళింది చూడండి, క్లీన్గా చేసేసి ఇట్లా వాటర్ పట్టుకోవడము. చెట్లనైతే మస్తు పిల్లల లెక్క చూసుకుంటాడు మా కోటయ్య. మాకైతే ఆయన ఉంటే అసలు ఇటు వస్తలేము, అందుకే డైలీ ఆయన లేకపోతేనే ఇంకా 2 days వాటర్ పట్టాలని చెప్పి వచ్చినాము. అది చెప్పాం కదా మనం ఉన్నాడు లేదు అని, అందుకే నేను చెప్పలే. కాలు నొప్పి ఉంది అందుకే మేము పడుతున్నామని చెప్పినాం. ఇగో ఎక్కడన్నా ఇట్లా చెట్టు వీక్ ఉంది అంటే వాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాడు, తక్కువ ఉందంటే తక్కువ. గడ్డి అయితే చాలా వెళ్ళిందండి అసలు. ఇగో వీటిని చూస్తే అర్థమవుతుందిగా. ఇగో వెనక వస్తున్నట్టుండు కోటయ్య, చూడండి. కోటయ్య అన్నారుగా, అగో కోటయ్య లేకుండా అడిగిపోతాడు, ఏడికి పోడు, ఆయన ఈయనే ఉంటాడు. నేను ఫస్ట్ మనది లాస్ట్ ఇయర్ కదా మనం పెట్టింది జూన్లో మామిడి చెట్లు. 18th నాన్న, ఈరోజు 10th కదా, మొన్ననే ఫొటోస్ చూసిన. 18th ఈ మంత్ కి 1 year అవుతుందా? జూన్ 18th చెట్లు అందుకే 1 year కి. అయితే మనకు జనవరి నుంచి మనకి కోటయ్య వచ్చిండు. ఎందుకంటే అప్పటి వరకు మనం బోర్లు వేసుకోవడము, చెట్లకు నీళ్ళు పట్టుకుంటూనే మేమే డైలీ వస్తూ వాటిని సెట్ చేసుకుంటూ, ఇంకా రూమ్ వేయించిన తర్వాత మనిషిని పెడదాం అనుకున్నాం కదా. ఇంకా రూమ్ స్టార్ట్ అనుకునే లోపలే ఇట్లనే మాకు మనిషి కావాలి అంటే కోటయ్య వాళ్ళ వైఫ్, కోటయ్య వీళ్ళు అప్రోచ్ అయ్యారు. మనకు వీడియో చూసి అప్రోచ్ అయ్యారు. రూమ్ వేయక ముందే వచ్చేసిండు. 3 days పాపం చెట్టు కిందనే ఉన్నాడు. ఇంకా తర్వాత మనం రూమ్ వేసినాం. ఇంకా ఆయన కోసమే మనము అన్నీ ఇట్లా ఏపిచ్చినాం, చేసినాము. ఫస్ట్ హక్కుదారు అంటే మన ల్యాండ్లో కోటయ్యనే, తర్వాతనే ఇంకెవరు వచ్చినా హక్కుదారులు. ఆయన నేను చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా మేడం గారు, నేను ఉండను అంటే తప్ప ఇంకొక మనిషికి ఇందులో ఆస్కారం లేదు. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, అమ్మా మేము వస్తాం అని. ఇంకా మనకు అట్లా ఉండదు. ఒకరు ఉంటే నేనైతే నమ్ముతా ఫస్ట్ బెస్ట్ అని. ఫస్ట్ మా కోటయ్యనే బెస్ట్ అని నేను అనుకుంటా. ఏదైనా సకా లేదంటే కోటయ్య ఇదేంది అని నేను చెప్పుకుంటా, చేయించుకుంటా, అంతే కథ. అదేంటి విషయము, క్లారిటీ వచ్చింది కదా. అయితే నేను ఒక వీడియోలో కోడళ్ళు అత్తలు కొంచెం మారండి అని చెప్పి ఏదో నేను ఒక వీడియో పెట్టిన, కొద్దిగా చూడండి, కోడళ్ళని ఇబ్బంది పెట్టకండి అని. అయితే ఒక ఆమె పెట్టింది, అంటే 4-5 పెట్టేసింది తను. సుల్తానా అని ఆమె పెట్టింది. 5 comments పెట్టింది. చింతకాయ తొక్కేం కాదు, అమ్మ దేవత కోడలు ఎంత మాత్రం చూస్తున్నా కానీ అత్త ఎంతమంది కోడలను వదిలేస్తున్నా తెలుసా మీకు? ఓకే, అమ్మ దేవత కోడలు ఎంత మాత్రం చూస్తుంది,
అత్తగారిని ఎంతమంది కోడళ్ళు వదిలేస్తున్నారు మీకు తెలుసా? నువ్వు ఫ్యూచర్ చెప్తా ఉంటావు, దేశంలో జరిగేది 100%, అది ఏం చెప్తారు సమాధానం? మీరు చెప్తారా? నీకంటే 3 కనపడవచ్చు, దేశంలో 1,00,000 అని. మీరు దేశంలో 1,00,000 చూడొచ్చు, నేనైతే నా సరౌండింగ్, నా చుట్టుపక్కల నేను చూస్తున్నా. నేను దేశంలో ఉండే 1,00,000 మందిని నేను మార్చాలనుకోవట్లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న 1,00,000 మంది మన మాటతో మారుతారని నేను అనుకోను. ఇంకోటి, మన వల్ల ఒక్కరు మారినా కూడా మంచిగానే అది. సో దేశాన్నంతా ఉద్ధరించడానికి మహా వాళ్ళు అంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మన వరకు నువ్వెంతవరకు చేసినావు, మనం ఎంతవరకు చేసినాం అనేది మనకు, అంతేగాని ఎంతమందికి ఏంది అనేది కాదు. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, దేశంలో ఎన్నో ఉన్నాయి అని చెప్పి నాకు ఉంది. నాకు ఆ మాత్రం కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది. నేను 3 పట్టుకొని అలాడట్లేదు, నాకు 3 తెలియదు. నాకు 3 రాష్ట్రాలు తెలుసు. 3 రాష్ట్రాలు తెలుసు అని చెప్పొద్దేమో, ఎందుకంటే ఏపీ తెలంగాణ అంటే అవి 2 నావే, అమ్మగారు అత్తగారు. ఇంకా పక్కన ఎవరన్నా వేసుకుంటే ఇంకొక రాష్ట్రం కలుపుకుందాం, కర్ణాటకనో ఏదో ఒకటి. అయితే అట్లా కొన్ని నాకు తెలుసు, తెలియనే అవగాహన లేకుండా లేను. మేము లక్ష్యాలు చూస్తున్నాం. దరిద్రం ఏంటంటే అత్తగారిని చూడడం లేదు, వదిలేస్తున్నారు. ఇప్పుడు భార్యలకి మొగుడు ఉంటే చాలు, అమ్మ నాన్న ఉంటే చాలు, అత్త మామలు అవసరం లేదు అని చెప్పి ఈమె పెట్టింది. నీకు అట్లా ఉందేమో, నువ్వు చూసే దగ్గర అట్లా ఉందేమో. ఇది ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. భర్తలను చూసుకొని అత్త మామలు ఎవరు కూడా వదిలేయరు. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు నన్ను అనడం కాదు సుల్తానా, నువ్వు నన్ను అనడం కాదు, నువ్వే 2-3 చూసినట్టున్నావు. అత్తమామల్ని అమ్మా నాన్న ఉంటే చాలు, మొగుడు ఉంటే చాలు అని చెప్పి ఆ 2-3 నువ్వు చూసినావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అది రాంగ్ డెసిషన్. నేను ఎప్పుడు కూడా అత్తల సైడే మాట్లాడను, కోడల సైడే మాట్లాడను. ఎవరు తప్పుంటే అంటే అందులో ఉన్నారు మంచివాళ్ళు, ఇందులో ఉన్నారు మంచివాళ్ళు. అత్తలందరూ మంచి అనను, కోడలందరూ మంచి అనను. అందులో కొంతమంది మంచిగా లేరు, ఇందులో కూడా కొంతమంది మంచిగా లేరు, ఎక్కువ మంది మంచిగానే ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఒక అమ్మాయి లక్ష్మీదేవి జూపల్లి, ఈ అమ్మాయి గురించి చెప్తా. నువ్వు అన్నావు కదా మొగుడుంటే చాలు, అత్తమామలు అవసరం లేదని చెప్పి. ఈ అమ్మాయి గురించి చెప్తా, నువ్వే చెప్పు. పెండ్లే వెళ్తే అత్తగారు ఉన్నది ఒక కొడుకే, కానీ ఆమె కోడల్ని సహించక కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరండి. కొడుక్కి కోడలు రాగానే కొడుకునేమో ప్రేమగా చూసుకుంటారు, ఒకడే కొడుకు కదా అని చెప్పి మంచిగా ప్రేమగా లాడుగా చాక్కుంటారు. ఇది అటు ఇటు కాకుండా ఎట్లా వేసుకోవాలి నాన్న? ఇగో పండ్లు రాలినాయి, అయితే ఇవన్నీ తెంపేద్దాం అనుకుంటున్నానన్నా. ఈ కాయలన్నీ మళ్ళా సరే ఒకటి తెంపేది తీసుకురాదా? ఏది నువ్వు వచ్చేసరికి మరి ట్రాలీ తెస్తావా? తీసుకొస్తా. ఎట్లా తెప్పుకురా? ఆ ట్రాలీ తీసుకొస్తాలే అమ్మాయి ఈసారికి. 2 days లో ఇట్లా 2 days లో వచ్చేటట్టు ఆ ట్రాలీ ఒకటి చూసి ఇట్లా సెట్ చేసుకోమంటావు. ఈసారికి ఆ ట్రాలీ దోసుకుంటూ వచ్చి అన్ని అందులో వేసుకొని తీసుకొచ్చి అక్కడక్కడ వంగిపోయినవన్నీ మంచిగా పైకి కట్టిండు. లోపల ఏడన ఉండే కాయలు బయటపడ్డాయి. ఇగో ఏడ కాయింది నన్ను, ఏడ బయటపడ్డది బెనిషా. అయితే చెప్పినా కదా లక్ష్మి జూపల్లి. అయితే పెళ్ళి అవ్వగానే వాళ్ళ అత్త కూర్చుంటా ఈడబలే ఉంది పచ్చగా. అయితే అత్తలు ఏం చేస్తారంటే అండి, పిల్లల్ని మగపిల్లడు ఒక్కడే ఉంటే ఇష్టంగా పెంచుకుంటారు, చాలా ప్రాణంగా ప్రేమగా పెంచుకుంటారు. అయితే కోడలు రాగానే ఏమవుతుందంటే ఆ ప్రేమ డైవర్ట్ అయ్యేవరకు కోడల పైకి కొడుకు ప్రేమ చూపిస్తుంటే ఓర్చుకోలేరు, పొసెసివ్నెస్. అరే నా కొడుకు నాకంటే దాన్ని ఇష్టపడుతుండా అని కొంచెం ఇట్లా ఇంకా ఆ పిల్ల పైన కోప్పడడం. కానీ ప్రకృతి ధర్మం కదా అది, ఖచ్చితంగా పిల్లాన్ని ప్రేమించాలి కదా, తల్లికి మించి ప్రేమించాలి, తల్లిని మంచిగా చూసుకోవాలి, తల్లికి మించి పిల్లాన్ని చూసుకోవాలి. అట్లా అని చెప్పి తల్లిని వదిలేయాలి ఇట్లా నేను అనను. ఈక్వల్ 50-50 వాళ్ళైతే కొంచెం ఎక్కువనే పిల్లమని నేను చెప్తా. రేపు నా కొడుకునే నేను అదే చెప్తా, నాన్న నేను కాదు ఇంపార్టెంట్, నీ పిల్లంరా ఇంపార్టెంట్ అని చెప్పి. సరే మన బాధ్యత, మనం కన్నం పెంచినాం. అట్లా ఆమె తట్టుకోలేక, కోడల్ని సహించలేక
ఎలగొట్టేసిందంట. బయటికి ఎలగొట్టేసి ఏమి ఇవ్వకుండా కనీసం వాళ్ళ అమ్మగారు పెట్టిన సారా గిన్నెలు మంచము అవి పెడతారు కదా, బెడ్ మంచము గిన్నెలు అవి ఏవేగా ఇవ్వకుండా వాళ్ళ కొడుకుని ఎలగొడితే ఇంకా కొడుకు కోడలు ఏం చేసిరు, అవి కూడా తీసుకోలేదంట కట్టుబట్టలతోని. అంటే 4 రోజులు బయట ఉందాం, మా అమ్మ పిలుస్తుందేమో, ఇవన్నీ మనం తీసుకుపోవద్దని చెప్పి చెప్పిండంట వాళ్ళ హస్బెండ్. సరే అండి అట్లనే చేద్దామని చెప్పి వాళ్ళ కోడలు అట్లనే వెళ్ళిందంట. వాళ్ళ మామయ్య అయితే ఎంత ఏడ్చిండంట వాళ్ళ కొడుకుని పట్టుకొని కోడల్ని వెళ్ళకండి అని చెప్పి. కానీ వాళ్ళ అత్తమ్మ ససేమిరా నువ్వు ఉంటే ఉంటూ నువ్వు కూడా బాగున్నదంట వాళ్ళ ఆయనని. ఇంకేం చేసిరు వాళ్ళు, సరే అత్తమ్మ మరి ఇట్లా అంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోయారంట. 6 years బయటనే ఉన్నారంట. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాలే. రోజు చూసుకుంటానే అట్లనే గడిచిపోయింది. ఆడున్నా ఈడున్నా ఒకడే కొడుకు, ఏడున్నా ఇవి మనదే కదా అన్నట్టు వీళ్ళు చిన్నవాళ్ళు పెద్ద మనిషి చేసుకుని ఉన్నారు తప్ప పెద్ద అయితే పెద్ద మనిషి చేసుకోలేదు. అట్లనే 6 ఏళ్ల తర్వాత వాళ్ళ మామయ్య చనిపోయిందంట. తర్వాత వాళ్ళ అత్తమ్మకి పెరాలసిస్ వచ్చి మంచంలో పడితే చూసే దిక్కు లేదు, ఆడపిల్లలు లేరు, నెక్స్ట్ కొడుకులు లేరు. అయితే ఇట్లా అని తెలిసి ఆ బిడ్డ లక్ష్మి ఆ బిడ్డ వెళ్ళి ఇన్ని రోజులు మరి అత్తమ్మ దగ్గర తీయాలి, కానీ ఆ బిడ్డ అట్లుండలే. పెంపకం చూడండి, ఆ బిడ్డ వెళ్ళి అత్తమ్మని మంచిగా చూసుకొని ఇప్పటికీ ఆమె అత్తమ్మ బతికే ఉంది, మంచిగా ఉంది. పశ్చాత్తాపంతో ఇప్పుడు బిడ్డని ఎక్కువగా చూసుకుంటుంది. చేతులు అదేంటో అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అని. అది అంతా అయిపోయినాక ఎందుకండి, ఫస్ట్ రియలైజ్ అయ్యి అది మన బిడ్డ అనుకుంటే మనకు అది ఏది ఉండనే ఉండదు, ఆ ఓర్వంతనమే ఉండదు. ఇప్పుడు ఆ బిడ్డ అట్లా చూసింది. మీరు ఇందాక ఒక పేరు నేను చెప్పిన ముస్లిం అమ్మాయి, చూడమ్మా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ హస్బెండ్ అమ్మ నాన్న చూసేటోళ్ళే కాదు, అత్తమాను చూసేటోళ్ళు కూడా ఉన్నారు. నేను మా మామయ్యకు మా అత్తమ్మ కంటే మేము చేయలేదు, పడుకున్నట్టు నిద్రలో చనిపోయింది. మా మామయ్యకి నేను చూసిన కటింగ్ షేవింగ్ అన్ని చేసుకుంటూ కూర్చోబెట్టుకుని ఇంట్లోనే స్నానాలు చేయించుకొని అన్ని నేను చూసేటోళ్ళు కూడా ఉన్నారు తల్లి. నేనే కాదు, ఆ లక్ష్మీనే కాదు, చాలా మంది ఉన్నారు. సో నిజంగా లక్ష్మి తల్లి నువ్వైతే చాలా అదృష్టవంతురాలు తల్లి. అత్త మామల్ని చూసే భాగ్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎవరైతే చూడరో వాళ్ళు పాపాత్ములు, వాళ్ళకు మంచిగా ఉండనే ఉండదు. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే అంచెలంచెలుగా మీరు లైఫ్లో ఎదుగుతూనే ముందుకు పోతారు. రేపు మీ పిల్లలు మిమ్మల్ని బ్రహ్మాండంగా పుల్లలో పెట్టుకొని చూసుకుంటారు. ఎవరైతే ఆశ్రమాలు పొంటే ఆడేట చేస్తుంటారో అది కరెక్ట్ కానే కాదు. మీకున్న దానిలో ఉప్పో తక్కువ ఏదైనా సరే ఉన్నది వేసి పెట్టండి. వాళ్ళు మీకు వాళ్ళకి బెడ్రూమ్ ఇకపోయినా పంచన వరండాలో ఒక మంచం వేసి మంచిగా దొంతర కట్టినా పెద్ద దిక్కుగా పడుకొని ఉంటారు. అది విషయం అండి. అయితే ఈ 2 నేను క్లారిటీ ఇచ్చిన. లక్ష్మీదేవి నిజంగా ఈ అమ్మాయి చెప్పింది, నేను ఆ కామెంట్ నేను అది సేవ్ చేసుకొని మరీ పెట్టుకొని నేను పెట్టిన. ఇంకోటి గౌరీ నేను చెప్పినా కదా లాస్ట్ టైం చెప్తే, మళ్ళీ అమ్మాయి చాలా పెట్టి అమ్మ కాల్ చేతల్లి ఏదైనా ఉంటే అని చెప్పినా కదా, కాల్ చేస్తే ఆయనతో ఇంట్లో ఉంచరమ్మా అని చెప్పి అన్నది. కానీ అట్లా చేయకండి అసలు. ఇంకోటి మనకు ఈరోజు స్పెషల్ ఏందో తెలుసా అండి, చికెన్ బిర్యానీ చేస్తా. వర్షం పడేలాగా చల్లగా వాతావరణం అయితే మస్తు టెంప్టింగ్గా ఉంది. అంటే ఇప్పుడు వేడి చికెన్ బిర్యానీ వేడి ఇట్లా ల్యాండ్లో కూర్చొని తింటే అయితే మస్తు ఉంటుంది. సో అది విషయం అనమాట. ఇగో ముక్కమాగిన పండ్లు అయితే తెంపుతా, బుట్టి తెచ్చుంటే నేను అన్ని తెంపుకుపోదామని. ఇదొకటి నాకు అడ్డం పెట్టింది నా కొడుకు. అట్లా వేసుకుంటావుగా మేముంది తీసేస్తానా? ఎందుకమ్మే ఉండని అవతారం కాలేదు. ఏం లేవమ్మే, అది తీసి ఇంకా ఎట్లా పట్టుకుంటావు అమ్మే? ఇంకా కామెంట్లు ఉన్నాయి నాన్న, చదువు అమ్మే. ఏడున్నాయో ఏం చదువుతామో. నేను ఆ ఫోన్లో తీసినా ఈ ఫోన్లో తీసినా తెలియదు. అయితే శ్రీజ ఆంటీ తోటకూర ఆలుగడ్డ గుడ్డు తాలింపు చేయమంటున్నావు, చేస్తుందిలే కంపల్సరీ. అది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా చేద్దామని చెప్పి. ఇప్పుడు వేరే కామెంట్ చదువుతుంటే నీది వచ్చేసింది, అట్లనే చెప్తున్నా. మష్రూమ్ చికెన్ చేయమని చెప్పి చందన చెప్పిన, అమ్మా చేస్తామ్మా. నేను సంపూర్ణ వాళ్ళ నాన్న గురించి అది చెప్పినా కదా. అయితే చాలా కాల్స్ కూడా వచ్చినాయండి నాకు. అమ్మ మీరు లైవ్ పెడతా అన్నారు, పెట్టట్లేరు అని చెప్పి కాల్స్ చేస్తున్నారు, ఇన్స్టాలో పెడుతున్నారు. పెడతామ్మా, డెఫినెట్గా పెడతా. నా నెంబర్ తీసుకొని పెడతా. నా కొడుకు చెప్తుంటే మమ్మీ రేపు అంటుండు, ఆడు ఉంటుండు. నాన్న ఇవి
పెద్ద రసాలనా? పెద్ద రసాల్లోనే పండైంది కాబట్టి బాగానే చెట్టు. ఇగో ఇందులో పెద్ద రసాలతో పండైంది. ఎట్లా ఉంటుందో తిందాం అనిపిస్తుంది కానీ కడకుండా అది ఇప్పుడే ఇంకా కాలే మమ్మీ, వేస్ట్ అయిపోతుంది పండు. ఒక 2 days అయినా కూడా మాగిపోతుంది. బాగా అయినాక తిని. జస్ట్ ముఖ్యం బాగుంది కదా. అయితే వీడియో 2 రోజులు రాకపోతాయండి. అమ్మ ల్యాండ్ వీడియోలు మిస్ అవుతున్నాం అని చెప్పి. అసలు నాతో పాటు మిస్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు, మన వీడియోల్ని. చల్లగా ఉంది, హాయిగా. నేను ఎంతసేపు తిరుగుతా. ఇందాక నా కొడుకు ఇది ఆకు, నేను ఇందాకనే చూసినా అమ్మే, ఆకు బాగుందా నీకు ఇట్లా అంటుంటే ఇరిగిపోతుంది. ఇది వేరే ఆకు అట్లా ఇరగదు. చూడ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని నా కొడుకు మస్తు చేస్తుంటాడు. అయితే ఇట్లా చూసినా వాసన చూస్తాడు, లేకపోతే తింటాడు. అంటే అది ఫీలింగ్ తెలుస్తుంది కాబట్టి. కోతి చేష్టలు తెలుసా ఇట్లా చూడంగానే మమ్మీ, కోతి చూడమే ఎంత బాగుందో. చూస్తే దాన్ని ఏదో గెలిగించి ఏదో ఇట్లా చేస్తుంది. నువ్వు హనుమాన్ బిల్వపత్రం ఇట్లా వస్తుందని కూడా తెలియదు అమ్మ నాకు. డాడీకి చూపిస్తే డాడీ కూడా షాక్ అయ్యి, అబ్బా పూజ దగ్గర వచ్చినట్టు వస్తుంది రా అంటుంది. ఎప్పుడు చూడలేనా మరి? ఇదేందో కలర్ వెరైటీగా ఉంటే ఏం నాని వస్తున్నా? ఏం లేదులేపా. అబ్బా భలే వస్తున్నాను. ఇది అదొక రకమైన ఏం వాసన చెప్పు. అబ్బా ఇది ఏందో వాసన ఘాటు టైప్ ఉంది. లెమన్ టీనా? లెమన్ గ్రాస్ టైప్ ఎక్కువ లేదు కానీ జర చెట్లు అయితే అండి వర్షాకాలం అయిపోయే వరకు ఎట్లయిపోతుందో. పప్పి గోడ అది పెట్టండి. April 18 నువ్వు ఉయ్యాలుగినావు చూడు, అప్పుడు గోడలు అవుతున్నాయి. నువ్వు గినావు ఏప్రిల్. ఆ వీడియో పెడతాను. పక్కకు ఉన్నావురా జర లావినావు. అప్పుడు రోజు తిరిగి అప్పుడు ఏం మమ్మీ మరి 24 గంటలు ఇదే పని. అబ్బా రోజు నేను నా కొడుకండి. మీరు చూస్తున్నారు కదా 1 year బ్యాక్ నుంచి. ఏదైనా సరే చూడండి, కృషితో నాస్తి దుర్భిక్షం. మేము ఎంత కష్టపడ్డామో. డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఏంది, నేను నా కొడుకు అసలు రాత్రి మొదలు లేకుండా తిరిగినాం. మేము అప్పుడే ఇక్కడికి వచ్చేటోళ్ళం, వచ్చి 2 గంటలు ఉండేటోళ్ళం. అప్పుడే ఇట్లా ఇంటికి మళ్ళీ రిటర్న్ అయ్యేటోళ్ళం తిందామని. అక్కడ పోయేలోపు మళ్ళీ ఫోన్ ఇక్కడ ఏదో పని ఉంటదని ఇంటికి కూడా రీచ్ అవ్వం మమ్మీ. ఇంకా గేట్ దగ్గరికి ఇట్లా కార్ పోతుంది, అప్పుడే ఫోన్. మేము ఇంకా గేట్ కూడా తీయకుండా మళ్ళీ రిటర్న్. తినుడు లేదు, పిలిచిరు కథం పోవడే, మళ్ళీ రిటర్న్. మళ్ళీ రిటర్న్ అంటే అట్లా వచ్చిన సందర్భాలు ఎన్నో. అది కాక ఎండ, ఎంత ఎండ అంటే అది డేంజర్ ఎండ. అంతకు ముందు ఎప్పుడు అసలు మా ముఖాలు అట్లా అంత ఎండలో లేవు. నేను పార్టీలో తిరిగేటప్పుడు మా అంజిగాడు ఉండే డ్రైవర్, నా కొడుకు లెక్కన వాడు కూడా. ఎంత మంచిగా అంటే పిల్లగాడు పాదయాత్రలు ఏదైనా క్యాంపెయినింగ్ అట్లా ఉండి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని ఉంటే అయితే స్లిప్ అయినా చేసిన షూస్, కార్లో ఉండే షూస్ పట్టుకొచ్చేటాడు. చాలాసేపు ఉంటే మేడం తీసి పడేసి అని చెప్పి చెప్పులు తెచ్చేటాడు. నాకు ఎండకు నేను ఎడన్నా మీటింగ్లో ఇట్లా తుడుచుకుంటుంటే ఏ మూల నుంచి వస్తాడో చేతిలో టిష్యూ పెట్టేస్తాడు. 1 గంట గ్యాప్ వస్తే చేతిలో వాటర్ బాటిల్ ఇచ్చేటోడు. అంత మంచిగా అట్లా 1 వారం రోజులు మావిడిది అది అంజి దగ్గర. వారం రోజులే నడిపినావా? వారం రోజులు కూడా కాదు 2 రోజులు. 2 రోజులేనా? 2 రోజులు, 2-4. నాకు అంతకు ముందు వచ్చు కదా మమ్మ. ఆల్రెడీ అంతకు ముందు డ్రైవింగ్ స్కూల్ వెళ్ళిండు. మనది కారు ఓనమాలు నేర్చుకుంటాను అంతే, మొత్తం అక్షరాలు నేర్చుకోలే. ఇంకా కారు మనది అప్పటికి తీయలేదు. ఇంకా ఎందుకు మనం తీసిపోయి గుద్దుడు అవన్నీ అని అంత అవసరం రాలే. ఇంకా ఇగో ఇప్పటికైనా మమ్మీ బత్తాయిలు పప్పి ఇది అది చేద్దామా? ఏదమ్మా నువ్వేది పెడతావు చూడు, బత్తాయి డింగుని ట్రోలు. ఇది రావు మమ్మీ, తెలిసిపోతుంది చూడంగానే. చిన్న పూరీల్ని బిర్యానీ ట్రోల్ చేసినట్టు రావలే మమ్మీ, ట్రై చేయి. ఇగో బత్తాయిలు మన చూడండి 3 బత్తాయిలు వెళ్ళినాయి నా కొడుకు అట్లా. ఇగో ఇది వెళ్ళింది నన్ను ఇట్లా పూర్తిగా. ఇప్పుడు ఆ కలర్ రావాలి మమ్మీటికి, అప్పుడు ఇది మొత్తం రావాలనా? మొత్తం ఇప్పుడు ఆ చిన్నటికే వచ్చింది ఆ కలర్. వీటికి వస్తలేమో పెద్దోటికి వచ్చే వరకు ఆపేద్దాం. అట్లా అయితే 4 రోజులు పోయిండు. ఇక అంతే, ఇంకా సిటీలో గిటీలో అంతా నడిపించిన అంత. మా మమ్మీ మీటింగ్ లెక్క పోయేది. కరోనా టైము ఏదో అయిపోగానే కొంచెం రెస్ట్ ఉండే. మంచి ఊరికి వెళ్ళి ఉండే.
మా మమ్మీని మీటింగ్ లకి ఆడికి ఈడికి ఎయిర్పోర్ట్ లకి అంతా నేనే తీసుకోలేదు. ఏమో చూసుకోండి అట్లా. ఇంకా ల్యాండ్ కు మనం స్టార్ట్ చేసినాక ఇప్పుడు కథ ఇక వాడు పర్ఫెక్ట్ అయిపోయిండు. అరే పండు అయిందా మమ్మీ? అయింది నాన్న, కొంచెం ఉంది మాగాలి, పక్వానికి వచ్చింది. ఇగో అమ్మ ఇట్లా నాలుక మీద వేసుకుంటా అమ్మ, జీడి పుండు అవుతుంది ఇట్లా పెట్టి. నాలుక పుండు అవుతుందా అమ్మ? జుట్టు పెరిగింది, చింపిరి అయింది. ఇంటికి ఫిబ్రవరి 18th పోయినాం నాన్న యాడికి, కుంభమేళాకి. అప్పటి నుంచి హెయిర్ కేర్ లేదు, ఏం లేదు. పోరాదు మమ్మీ, బ్యూటీ పార్లర్ తెచ్చుతా అంటే పోనే పోతలే. పార్లర్కి పోతలేను, దించుతా అంటుంది మావాడు, కానీ పోతలేను నేను. పోతా మెల్లగా, వాడుతున్నాగా అవి వాడుతున్నాలే మధ్యలో. ఇగో అట్లా ఏం చెప్తా ఉన్నానో, యాడికి ఏం చెప్తా ఉన్నా, నీ డ్రైవింగ్ అట్లా అండి. అంతా మనం చూసుకున్నామా, 1 సంవత్సరంలోనే ఇట్లా చెట్లు చూడండి ఎంత మంచిగా అయిపోయినాయి అన్ని. చూపిస్తుంటే అయితే నా అలాగనే ఆనందంగా మీరు కూడా చూస్తారు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకా. అయితే నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎప్పుడైనా ఒక బిడ్డను పెళ్లి చేసుకొని వస్తే, మీరు లవ్ మ్యారేజ్ అనుకోండి, లవ్ మ్యారేజ్ అయినా కూడా ఇంట్లో ఒప్పించి చేసుకోండి, వెళ్ళిపోయి బాధన పడకండి. ఎందుకంటే నేను అమ్మాయిని కాకపోతే ఇంకొకరిని చేసుకోనమ్మా అన్నా, నేను అబ్బాయిని కాకపోతే ఇంకొకరిని చేసుకోనన్నా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినా, వాళ్ళకి కూడా అమ్మ నాన్న ఏం చూస్తారు, ఇష్టపడింది అనగానే ఎవరికో పొరుంబోకోడికి ఇచ్చి చేసి లేరు కదా. ఆడ కూడా నా బిడ్డ మంచిగా బతుందా లేదా అని చూసుకుంటారు కదా ప్రతి తల్లిదండ్రి. సేమ్ అట్లనే మన ఇంటికి ఎలాంటి బిడ్డ వస్తుంది, నా కొడుకు ఇష్టపడ్డాడు అనగానే నేను ఎట్లా చేయాలనేది కొడుకు పేరెంట్స్ కూడా ఉంటుంది కదా. సో అలాంటివన్నీ చూసుకుంటే ప్రేమ అయితే ఎట్లయితుందమ్మా, అది చూడకుండానే వస్తాయని మీరు అనుకోవచ్చు. సరే అంతా పెద్దవాళ్ళని మాట్లాడించుకోమని, అన్ని పెద్దవాళ్ళని ఒప్పించుకొని చేసుకోరు. ఇగో మన నేరేడుకాయలు అయితే జర్ర పెరిగినాయి. ఇవి ఇంకెంత, ఇవి ఇంకా నలుపయ్యే వరకు ఇంకలా వస్తాయి ఇంకా. అయితే మళ్ళీ అందులో రుద్రాక్ష చెట్టు పెట్టమన్నారు. రుద్రాక్ష చెట్టు ఉందండి, చూడండి అన్నిటికంటే హైట్ అదే ఉంది. తాటి చెట్టు పక్కన ఉన్నది, తాటి చెట్టు పక్కన ఉండేది రుద్రాక్షనే. ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి, సపోటాలు, జామలు, చెర్రీ. మొన్న చెర్రీ కూడా యాడ్ అయింది, చెర్రీలు అదొక్కటి లేదు మన దాంట్లో, అది కూడా యాడ్ అయింది. సీతారామఫలం, ఇవన్నీ మామిడి రకాలు, సీతారామఫల్, రేగిపళ్ళు, అరటిపళ్ళు, ఆఖరికిగో మన వాటర్ యాపిల్, లిచ్చిపళ్ళు ఉన్నాయి. వాటర్ యాపిల్ అన్నారు, వాటర్ యాపిల్ మొన్న వచ్చింది. ఐస్ యాపిల్ కూడా ఉంది ఆఖరికి మన దగ్గర. వాటర్ ఐస్ యాపిల్ వాటర్ యాపిల్ మొన్న వచ్చింది, ఐస్ యాపిల్ అట్లా వచ్చిందంట. ఇది చూడండి, మనకి దీనికైతే చెట్ల నీళ్లు పడే కాడ తీసేసిన కోటయ్య, ఎందుకంటే నీళ్లు ఎక్కువ పడాలని తీసిండంట. ఎందుకంటే పూత పిండి వస్తుంది కదా, అగో కాయలు, దీని కాయలు అయితే ఎంత బాగున్నాయి మీరు చూసినారు కదా లాస్ట్ టైం. ఆకులకి మించి నాకు మస్తు నచ్చినాయి ఇవి, ఆకులకి మించి వస్తాయి, కాయలు అయితే మస్తు వస్తున్నాయి. అందుకే పూత కాయ వస్తుంది అని చెప్పి కోటయ్య మంచిగా క్లీన్ చేసి ఎరువు పోసల్లా మంచిగా నీళ్ళు అయితే పెడుతుండు. అయితే అరటికాయలు మా రాముడు అంటుండే 4 జీపులు వస్తాయని, ఇవేనా ఇవన్నీ ఇట్లా రాలిపినాయి కింద. 1 2 3 4. మీ డాడీ అన్నట్టు 4, నేను 5 నానా, నేను 5 అన్నా. 5 వచ్చినాయి, ఎక్స్ట్రా వస్తుంది ఏమనుకుంటే రాలే. ఇది వస్తే వచ్చిన 2 కాయలు వస్తాయి. ఇవే కదా పువ్వు, ఇది నాన్న, ఇది ఇప్పుడే చంపొద్దు, ఇంకా 4 రోజులు అయినాక అవి జర కాయలు ఊరినాక ఇది తెంపేసి అరటి పువ్వు వడలు చేస్తా. అది కూడా ఎక్కడ, ఇగో ఈయనే కూర్చొని చేస్తా. అంటి చెట్టు కింద అంటి పువ్వు వడలు. పెద్ద చెట్టుకి రాలేనా, సుడు వచ్చేస్తుంది, అది ఇంకెప్పుడు వస్తుందమ్మా. సుడు రాకపోయే వరకు నేను అనుకున్నా ఇట్లా. ఈడ చూడు, ఈడ మనకు ట్రిప్ ఉంది కదా మెయిన్, అయితే వచ్చింది కదా. ఇది చూడు ఎంత స్ట్రాంగ్ వచ్చేసిందో చెట్టు. ఇది మామూలుగా లాస్ట్ టైం రావాలి మమ్మీ, నీళ్ళు ఇట్లా ఉండి ఇట్లా అయ్యుంటే
మామూలుగా నీళ్లు ఫుల్గా పాదులు నిండా ఉంటే మన చెట్లు ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. అయినా కూడా ఉన్నదాన్ని మనం పొదుపుగా నీట్గా వాటిని జమ చేసుకొని ఎక్కడ ఒక చుక్క వేస్ట్ చేయకుండా వాటి మొదలలోనే పడుతూ ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఇంత కాపాడినాం. వెంటనే డ్రిప్ వేయడము, ట్యాంక్ కట్టియడం. ఫ్యూచర్ లో ఇంకా అదృష్టం బాగుండి ఇంకో బోర్ వేద్దాంలే అమ్మే. చెప్పకరా ఆయన ఇప్పటికి 5 నువ్వైతే 3 బోర్లు అవుతుంది అమ్మే. ఇప్పటికి 5 సార్లు వేస్తే 2 సార్లు వచ్చినాయి. ఆ ఈశాన్యంలో ఒకటి వేసుకున్నాం అంటే చాలిగా. మావాడైతే ఉన్నదాలా ఉండదు, నన్ను రెచ్చగొడతాడు. ఇక మేమిద్దరం చేసినట్టు మా రాముడు ఏమన్నాడు మమ్మల్ని. మా డాడీ ఇంక అన్నిటికీ సపోర్ట్. సరే కానీరు చేయనీరు అని. నిజానికి చెప్పాలంటే ఇది మనది కాదు మమ్మీ, మొన్న వేసిన బోరు డాడీదే. అది మనం ఏంటి వదిలేసేటోళ్ళం. మేము వదిలేసేటోళ్ళం. 350 కాడ సర్వేయర్ వస్తాయన్నాడు, రాలేగా పాని మేము అంటూనే ఉన్నాం. మా రాముడే లేదు 50 చూద్దాం 100 చూద్దాం అన్నట్టు ఆపి, ఇక ఆయన పుణ్యం ఆయనకు రాదు. ఇక మా రాముడు మాటనే. ఇగో నాన్న ఇది అసలు ఒక్క కాయ అంతా తింటామా నాన్న, అంతగానో ఉంది. అది బాగా ఫ్రూట్ అయితే ఎంత ఒక్కొక్కటి తినేయచ్చు మమ్మీ, చాలా సరిపోతుంది. చేనే వాళ్ళు కోస్తారు చూడన్న, అట్లే అలాంటి కాయలే ఉంది. చెట్ల మీద చేనే వాళ్ళు ఇంత సైజు ఉంటాయి. అట్లా కోయాలి నాన్న ఓట్లని. మన వాళ్ళకి కూడా అది పూత తెంపేయాలా ఇది ఉండనిలే. ఆడ ఎన్ని నిలబడ్డా 1-2 నిలబడదా. మన వాళ్ళు చెప్పారు కొందరు, మంచి సలహాలు ఇస్తుంటారండి. చెట్లకు ఎట్లా చూసుకోవాలి, ఆ చెట్టు పెట్టండి, ఈ చెట్టు పెట్టండి, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి. మనం అంజీర్ అయినట్టుందమ్మా. అంజీర్ అంజీర్ అయింది నాన్న. రాగానే ఫస్ట్ మల్లెపూలు తింటుంటా. ఒకటేనా అగో అదొకటి. ఇది ఇంకా పెద్దగా అయింది. మన వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా నన్ను, ఇవి ఎన్ని కాయలు ఇచ్చినాయి ఇప్పటికి, మనం ఎన్ని తెంపినామని. ఇగో అది ఉంటే అవన్నీ కాయలు వచ్చేవో, కానీ బోర్ కోసం త్యాగం చేసింది అది దాని వయసుని. మళ్ళా బాల్యంకి వెళ్ళిపోయి ప్రాణాన్ని ఏం త్యాగం చేయలే, వయసుని త్యాగం చేసింది అంతే. ఇది చూడండి మల్లెపూలు. ఇగో గ్రీనరీ చెట్టు. ఈ తులసి చెట్టు ఇది మానైంది. ఆడ పెట్టినవి అన్ని పోయినాయి, కానీ ఆడ మనం తెచ్చిపెట్టిన పెద్ద తులసి పోయింది, కానీ దాని నుంచి పుట్టిన ఈ చెట్టు పెద్దగా అయిపోయింది. తీసేసిండు కోట, నేనే తీమని అంతా కచ్చిరికిచ్చరైంది పిల్లలుగా. కొబ్బరి చిన్న గూడు నాటు తెచ్చేస్తుంది. ఫస్ట్ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఫస్ట్ మన ల్యాండ్ లో బోరీ చేసింది, అది 2 చెట్లే పెట్టినా. ఫస్ట్ ఏం లేకుండా తర్వాత ఈ చెట్లు కూడా మనకి 3 months బ్యాక్ కూడా చెట్లు చాలా సన్నగా కొడుతున్నాయి. వీడియో ఇప్పుడు ప్రతి వీడియోకి నానా ఇది కూడా చూడమ్మ. వీడియోకి డిఫరెన్స్. తొట్టిలో ఉన్నప్పుడు ఇది ఎంత ఉండే మమ్మీ, ఎంత సన్నగా ఉండే చూసినావా, ఎంత లావ్ అయిపోయింది చూడ. వీడియోకి డిఫరెన్స్ నానా. చెట్లు ఈ 3 days కూడా. అవును మమ్మీ, ఇంకా నేలలో అక్కడ మన చెట్టు కాడ లాస్ట్ మొన్న అక్క ఒక వీడియో పెట్టినుండే వుడ్స్ తో. అక్కడ మన పారిజాత చెట్టు ఇంత ఉంది. అవునా అమ్మే, అది మానైపోయింది. ఇది చూడమ్మ వేప చెట్టు. ఇదైతే ఎవరినైనా ఆకాశంకి పోయింది. అదే కదా. ఈ మన తాటి చెట్టు చూడండి, చింత పిల్లలాగా కనిపిస్తుంది దీని ముందు. అప్పుడు తాటి చెట్టు హైట్ ఉండే, ఇప్పుడు ఇది అయిపోయింది. నీళ్లు పడుతున్నాయి కదా. ఇంకోటి ఇక్కడ ఇది వేసేసినాక మనం సెట్ చేసినాక మస్తు రూపు మారిపోయింది. అవునా చూడమ్మ ఎంత బాగుందో. ఇట్లా ఉంటుండే. ఇగో ఇక్కడ అంతా సాఫ్ చేసేసి ఇదంతా పెట్టేవారు. బాగైంది మొన్న. ఇంకా కోళ్ళకి ఎంత చల్లగా ఎంత బాగుంటుందో. చుట్టూరు కూడా క్లీన్ చేసి పెట్టిండు మా కోట. ఎట్లా చుట్టుపక్కల గట్టి కాదా ఏం లేకుండా నీట్ చేసిండు. ఇటువైపు అటువైపు మంచిగా అయిపోయింది నీట్ గా. చూడండి అసలు రోజు రోజుకి మన ఫామ్ ల్యాండ్ డెవలప్మెంట్. ఈ బిర్యానీ ఆకు కూడా బాగానే వస్తుంది. అది కూడా మంచిగా అవుతుంది. ఇది వంగ చెట్లు ఏదో రకం అంటుండు, హైబ్రిడ్ పెద్దగా అవుతుంది అంటుండు. అవునా ఏమో చూడాలి. మనమైతే మరి ఏమన్నా తినే తిండిలో ఏమన్నా బయట తెచ్చుకున్న తిండిలో గిన ఏమన్నా పడ్డదా, సాంబార్లు గింబార్లు. అప్పుడే ఈ మనీ ప్లాంట్ చూడమ్మే, ఆకులు సైజ్ వస్తుంది. ఆకులు సైజ్ పెరిగినాయి చూసినావా. ఇంకా పెరిగిపోతాయి నాన్న అవి. దీన్ని ఇది కూడా సైజ్ పెరిగింది. ఎలిఫెంట్ చెవులు లెక్క వస్తాయి. ఇంకా లావ్ అయిపోయి ఎంత బాగా. అది ఈ చెట్టు మనం తెచ్చిన చెట్టు. దీని ఒక్కొక్క ఆకు ఎంత సైజ్ అంటే ఇగో ఆ టైర్ అంత సైజు. ఇగో ఎంత అనుకున్నానా. ఆ టైర్ అంతా మమ్మీ, ఆ టైర్ అంతా ఆకు ఉండే చెట్టుది అది. సేమ్ ఎరుగు చెవుల్లాగా. ఆ చెట్టునే మేము తీసుకొని వచ్చి పెట్టినాము. మరి ఇంకా చూడాలి ఇక మన చెట్టుకు పోతే ఎంత అవుతుందో. ఇది కూడా మంచిగా పైకి కట్టినట్టుండు. అయితే మనకు ఇవి లోపల ఉండే కాయలు తీసుకొచ్చేసినాయి.
ఇగో ఈ చెట్టుకి 3 కాయలు ఉన్నాయి. ఈసారి అయితే అండి అబ్బా నా చిన్నప్పుడు నేను ఎట్లయితే మామిడి పండ్లు తిన్నానో మంచి ఫ్రెష్గా మావన్నా చిన్నప్పుడు ఈ మామిడికాయల ముందు అవి ఇవి కొట్టి పెంచుకున్నాయి. ఇవి అయితే మన ల్యాండ్లోటివి అసలు ఏం వేయకుండా పెంచుకొని తినేటివి. ఎంత టేస్ట్ కూరల్లో కూడా పచ్చళ్ళు ఎన్ని రకాలు తిన్నానో అసలు కూరల్లో కూడా మామిడికాయలు మస్తు. ఇదే ఇట్లా స్పెషల్గా ఏవైతే కాయలు ఎక్కువ ఉన్నాయో వాటికి ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ పడాల్సిందే. ఇగో దానికి ఎక్కువ ఉన్నాయి కదా. ఇగో అట్లా అది పండా పండు ఇందులోనా? అరే 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 ఇక్కడ కూర్చుందాం. అబ్బా ఇది మొత్తం వచ్చేసింది. అది కూడా మమ్మీ పండు ఎత్తిపోయింది. రాముడు తింటావా పండు? సేమ్ చిలక లెక్కుంది. రాముడు కావాలంటే ఇక పట్టు. దీనికేం పవనుడు కావాలంట చిలక. ఇగో పవన్. కృష్ణుడు వద్దా ఎవరికి? కృష్ణుడికి. ఇగో ఇవన్నీ కృష్ణుడివే. అదేమో మంచి డిఫరెంట్ సౌండ్. చూడు కొంగ కృష్ణుడు అనుకుంటే ఏడేమో వచ్చింది. అవి నుండి చిలకలని ఇచ్చిన ఏడేమో మంచి షేప్ వచ్చింది. ఇది చూడండి ఎంత మంచిగా వచ్చింది. కృష్ణుడు లానే ఉందమ్మా అది. అంతేనా? పైన అది వచ్చి చిలక చిలక అన్నానని ఆడ చిలక వచ్చింది. చిలక ముక్కు. ఆంజనేయ దీంట్లో ఏం లేవా నాన్న? దీన్ని ఎందుకమ్మా ఇంత ఊగేటట్టు చేసినావు? షైనింగ్ వచ్చినాయి పనులు వచ్చినట్టు. షైనింగ్ వచ్చినాయి పనులు అయినట్టు. లోపల ఉంది అమ్మ ఇది పండే. చూపినా కింద చూపించుకుంటా చెప్తావేరా. ఇది ఇంకో పండు. ఇంకేం పండ్లు ఉన్నాయి? ఇవేవి కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. చూడరా నేను చిన్నప్పుడు మంచిగా ఇట్లా చేసుకొని ఇట్లా చేస్తే రేపు నా మన్మళ్ళ కోసం చూసినావా చెట్ల నేను వార్తల కోసం ఎట్లా పెట్టినా చెట్ల నా మన్మడు తినని పండు ఉండకూడదు. అన్ని మా ల్యాండ్లోనే. అప్పటికి ఇవి ఈ చెట్లు అంత కాదు కానీ మంచిగా బాగా లావుగా. అంత ఏంటి 5 ఏండ్లు 6 ఏండ్లు 2 ఏళ్ళకి పెళ్లి 1 సంవత్సరం పిల్లగాడు. ఇదంతా ఎట్లా అయిపోవాలంటే అమ్మ ఇట్లా మనం నడుచుకుంటూ పోతే చీకటి ఉండాలి. ఎండకి పోయినా కూడా మధ్యలో ఇట్లా కూర్చునేటట్టు ఉండాలి నీడ. నేను వారసులు వచ్చే వరకు అయిపోతుంది. అయితే వచ్చి చూసుకొని నానమ్మ అబ్బో అన్ని పెట్టినావు కదా ఏడ ఒక చెట్టు కూడా మిస్ అవ్వలే అనాలి నా మనవడు. రేపు ఇక వాళ్ళ కోసం ఇంకో ఒక సైడ్ ఏమో సైకిల్ ట్రాక్ ఈ చెట్ల మధ్యలో వాళ్ళు సైకిల్ తొక్కుని. సంపంగి పూలు వచ్చినాయి చూడనా. మా మమ్మీ మా డాడీకి వాకింగ్ ట్రాక్ ఒక పక్క. చూడరా ఊర్లో మేము చేలల్లో చెట్లల్లో పెంచుకొని మేముంటే సిటీలో కూడా నీకు మంచిగా నీకు ఒక చేను ఇచ్చినాం మేము. రేపు ఈ చేనులో బ్రహ్మాండమైన ఇల్లు కూడా ఇస్తాం మన పిల్లలకే కదా. ఎంత మంచి వాసన నాన్న. అది ఇంకా బాగా పెద్దగా అవ్వాలి మమ్మీ. ఇది పెరుగుతలేదా మమ్మీ చెట్టు? సంపంగి పూలు కొమ్మకు వచ్చినాయి. అమ్మవారికి పెడుతున్నా. ఈ చెట్టు పెరుగుతుంది పెరిగింది మరి ఇవన్నీ కొమ్మలు తర్వాత వచ్చినాయిగా. హైట్ ఇంతే ఉన్నట్టున్నా. పెరుగుతుంది మెల్లగా. ఇది చెర్రీ పెరిగింది చూడు. నీళ్ళున్నాయి అలా. ఇగో చూడు ఎట్లా కట్టిందో. పట్టుకుంటా చూడమ్మా. రాముతో మోపిస్తాయి ఇప్పుడు నాయనే. వాటర్ ఉన్నాయల్లా. చుట్టూ చూడండి రామచిలకల సౌండ్. రామచిలకల సౌండ్. కోటకి పోసి పెట్టడా దీని తాగుతున్నామని తెలిసి. ఇదే గ్లాస్ లాగా ఉంది చూడ చల్లగా. అబ్బా కలరే చూడండి కుండ.
ఆల్రెడీ మేము మొన్న ఫిల్టర్ వాటర్ పోసేసి తాగి వెళ్ళినాము. మేము ఒకసారి ఇట్లా తాగినామంటే ఇంకా కోటయ్య అలర్టే. ఈ మేడం వాళ్ళు వస్తే తాగుతుంది, ఇది ఈ నీళ్ళు తాగుతుంది అని చెప్పి పోసి పెట్టిండు. దీంతో తాగరాదు మా మాట పెట్టి. కుండ కింద పెట్టు మమ్మీ, కుండ పెట్టి దీంతో. నువ్వు తాగి చెప్పిపోతే నా కొడుకు దీనిలో ఏమో అమ్మకైతే ఎక్కలేనివన్నీ తెచ్చిస్తుంటావు. నీకు ఇబ్బంది లేకుండా అక్కడ కింద పెట్టినావంటే ఇట్లా ఎట్టి పీల్చుకోవచ్చు అమ్మాయి. మస్తు ఫిల్టర్ వాటరే మంచిగా ఉన్నాయి. తాతవా? నేను ఆడ తాతలే. అబ్బా ఇవి చూడండి, ఇవన్నీ మీరు చిన్నప్పుడు ఆడుకున్నాయి గుంతలు. డాడీ నేను చిన్న ఉన్నప్పుడు మన పాత ఇంట్లో ఉన్నప్పుడు చూసినా మమ్మీ, ఇట్లా ఇట్లా లోడితే పురుగు వచ్చేది. పిల్లి గుంతలు అంటాం. కానీ ఇప్పుడు వస్తలేదు కదా మమ్మీ. ఎందుకు రాదు? వస్తుంది, నేను లేడు చూపిస్తా. వస్తలే మమ్మీ. పిల్లి పిల్లి రావే, పిల్లి పిల్లి రావే అని లోడుతుండే చిన్నప్పుడు. ఒరే ఏడు ఇది లేదు బలేదు, నాకు హొంగస్తలేదు. కడుపు నిండా తినొచ్చిన. ఆల్రెడీ చికెన్ అన్నా తిన్నా, మళ్ళీ ఫ్రైడ్ రైస్. అమ్మా అదేంటిది చికెన్ ఫ్రైడ్ రైస్ అని నా కొడుకు ఛాలెంజ్. ఇంత తిన్నా వంగుతలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ 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 అంతే. ఇది చూడండి అంత మంచి నీళ్ళు. ఇది ఎలగ చెట్టు, ఎలక్కాయ. ఇగో చెర్రీ చెట్టు పూలు వచ్చింది. చెర్రీ చెట్టు పళ్ళు వస్తూనే లేవు, పువ్వు వచ్చి పోతుంది. ఎక్కడ పెట్టేసి డాడీ కాకరకాయలు ఉన్నాయా? ఉండనిలే, కాకరకాయలు ఏమొద్దు, మామిడికాయలు ఏంటి. ఇక్కడ నుంచి తిన్నానా, మన చెట్టు తిన్నాను, ఈ ప్రాంగణం చూన్నాను. అసలు అబ్బా రోజు చూసి మాకే ఎంత బాగా అసలు గంగాలమ్మ కింద కూర్చున్నట్టుంది. ఇది దేవత చెట్టు అయిపోయింది మన ఊర్లో. మన చెట్టు అంట. వాటికన్నా ఈ చెట్టు ఇగో రాముడు, ఇగో ఎవరో అంటుండే, ఇగో మీ రాముడితోని ప్రపోజ్ చేయించుకోమని చెప్పి. ఇగో పువ్వు ఉంది. నువ్వు మంచి పువ్వు ఎందుకు తెంపేది చెట్టుకుంటే? ప్రపోజ్ చేస్తావని ఏం చేయను. ఎందుకు 29 ఏళ్ళు కాపురం చేసి ప్రపోజ్ చేయవా? పెళ్ళప్పుడు చేసే జీవితం ఇట్లా అయిపోయిందండి డాడీతో. భయపడు, చెప్పు ఏం చెప్తావు? ఐ లవ్ యూ. కట్ చేసేదా? ఇంకేంది కట్ చేసాడు, పెట్టుడే పెట్టేసాడు. ఐ లవ్ యూ అంటే ఎవరో చెప్పినావు. అబ్బా సల్లా చూడు, అమ్మ కోసం చెప్పిన. ఎంత బాగుంది మమ్మీ. తాత ఉంటే ఎంత మంచిగా. మా మామయ్య ఉంటే నిండు నూరేళ్ళు బతికి చూడండి. బాగా ఇన్నే ఉండి దిగో కోటయ్య ఉంటుండే మంచిగా వండిపించుకొని కోటయ్యతోనే ఉండి తినుకుంటా తాగుకుంటా ఇద్దరు కలిసి సిట్టింగ్ చేసుకొని మంచిగా ఇక చెట్టుకి తిరిగి మంచి ఎక్స్పెరిమెంట్లు చేసి చెట్లన్నిటికి. నాకు చూడ రేపు మీ అయ్యి ఎట్లనే చేస్తాడేమో. నేను ఎట్లాగో పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు పడతా. నాకు నా ఇంటి వారసులు వచ్చిర్రు అంటే కథం. ఇక పెద్దల కాలంలో వాళ్ళు మరసమ్మ పట్టుకోబోతుండే చూడు, అట్లనే మరసమ్మ పట్టుకొని కాషాయం ధరించేసి కాశీకి పోతున్న రామహరి అనుకుంటూ పోవడమే. అయితే కోటయ్యది ఇప్పుడు మళ్ళా గుర్తొచ్చింది. నేను ఆపేసిన కదా ఒక మ్యాటర్. అయితే చాయ్ కనపడమంటే కనపడ్డు, మీరేం చెప్పారు అంటారు. చాయ్ తెచ్చిండు. పక్కనే మనకు బర్రెపాలు దొరుకుతాయి ఇట్లా. అయితే మనం గుమ్మడికాయ రెసిపీ చేసినాం కదా, ఆ రోజు బెల్లం భలే ఉండే. అసలు ఈ బెల్లము ఇక్కడ ఉండదు కోటయ్య మన దగ్గర, మీ దగ్గర భలే ఉందిగా బెల్లము అని. ఇంకా అట్లనే అది రెసిపీ చేసిండు. చింతపండు బెల్లం అది వేసి గుమ్మడికాయ మనం పొయ్యి మీద పెడితే సగం ఉడికిన సగం ఉడకలే, ఉడికిన కాడికి తీసేసి మిగతా అది మళ్ళీ రెసిపీ చేసిండు. చింతపండు బెల్లం అది వేసి ఉప్పు కారం అంతా వేసి కర్రీలాగా మస్తుండే అది కూడా. అయితే మొన్న పోయిండుగా 2 days కాలు చూపెట్టుకుందామని చెప్పి. అయితే 3 బెల్లం గడ్డలు ఇంతంతవి
ఒక్కొక్కటి 1 కిలోనో 1.5 కిలోనో తెలియదు. ఇంతంత బెల్లం 3 పీసులు, 3 పీసెస్ బెల్లం, చింతపండు ఇంత పట్టుకొచ్చిండు. కిలోనో ఎంతనో. బాగుందన్నారు కదా మేడం గారు, తీసుకోండి ఈ బెల్లం, అది ఏ చేసినా వస్తుంటుందని చెప్పి. అయితే నేను 2 కిలోల పల్లీలు, 1 కిలో నువ్వులు అయితే తెప్పించి పెట్టున్నా. నా బిడ్డ పల్లి ఉండలు భలే చేస్తుంది, కొన్ని నువ్వులు కలిపి. నేను ఆ రెసిపీ పెట్టిపిస్తా. చేసినాక మా కోటయ్య తెచ్చిన బెల్లంతో మంచిగా పల్లి ఉండలు చేసి, కోటయ్యకి కూడా కొన్ని పల్లి ఉండలు, ఆయనకి కాలు నొప్పి లేకుండా తినొచ్చు అంటే ఏమో తెచ్చిస్తా ఖచ్చితంగా. అయితే తెచ్చిండు అనమాట. అట్లా తాగు, చాయ్ తాగు రాముడు. తాగినాం అప్పుడే చాయ్ తాగేసి మిగతాది అట్లా వెళ్దాం. బెల్లం చాయ్ అండి. వేడి వేడిగా బెల్లం చాయ్ తాగుతూ ఈ చల్లని వెదర్లో, ఈ చల్లని గాలి కింద అమ్మ చేతుల్లో కూర్చున్నట్టుంది. అమ్మ ఒడిలో కూర్చున్నంత ఆనందంగా ఉంది. అయితే మొన్న నేను ఈ ఉయ్యాల్లో ఊగితే చాలామంది మస్తు నవ్విరు. నాకు అసలు మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది నాకు వీడియో షేర్ చేసి నవ్వి పెట్టిర్రు. అయితే కొందరు మాత్రం నీకు అవసరమా నీ ఏజ్కి అది అవసరమా అన్నారు. చూడండి అమ్మా, చూడండి అయ్యా, ఏజ్తో అవసరం లేదు. నాకు ఓపిక ఉంది. చెట్టు ఎక్కి దిగినా తప్పులేదు. ఆ నుంచి పడి తిరిగితే నాకే కదా బాధ. అట్లా పడతానేమో భయం ఉంటే నేనే ఎత్తాను కదా. ఏదైనా సరే మనకి వయసుతో ఏం సంబంధం చెప్పండి. మనం తప్పు చేసేటప్పుడు వయసుతో సంబంధం. ఎవరినన్నా ఇప్పుడు పిల్లల్ని మర్యాద లేకుండా అనడము, పెద్దవాళ్ళని మర్యాద లేకుండా అనడము అట్లుంటే, ఎంత వయసు వచ్చి నీకు బుద్ధి లేదా అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా అనాలి. మన ల్యాండ్లో చుట్టూరు గోడ పెట్టుకొని మన ఇంట్లో ఉన్నట్టు, మన ఇంట్లో మనం నవ్వుకుంటూ, మన ఇంట్లో మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడం వయసుతో సంబంధం ఉందా చెప్పండి. ఇంట్లో మస్తు ఉంటాము హ్యాపీగా. సేమ్ అట్లనే ఇది మా ఇల్లే, చుట్టూరు గోడ పెట్టుకుని మా ఇల్లు ఉన్నట్టే. ఇందులో నేనంతా ఆడతా పాడతా ఎగిరి తుంకి, నాకు ఓపికండి ఎగిరి తుంకినా కూడా తప్పులే. అది మన వాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నా గంతే. నేను రోడ్లో నలుగురు చూసేటట్లు ఏమి చేయట్లేను. అట్లనే నా వయసు తగ్గ కాకుండా ఒళ్ళార పెట్టుకొని ఎక్స్పోజ్ చేయట్లేను. సో కొన్ని అనకూడదు. అంటే ఇంకొంచెం అంటే వీటికి ఎంత రెస్పాండ్ అవ్వాలని మీరు అనుకోవచ్చు. కొన్ని నేను చెప్పడం సున్నితంగానే చెప్తా, కానీ వాళ్ళు ఎంతో అంటే కానీ నేను వాటికి రెస్పాండ్ అవ్వను. అట్లా అది విషయం. ఆ పాట ఎన్నిసార్లు విన్నాను కానీ అది వస్తలేదు. సిరిమల్లె పువ్వు వాటర్ రాదా ఉంది దానికి బదులు. సిరిమల్లె పువ్వు వద్దులేరా నాయన, మీ డాడీ ఫేవరెట్ అది. శ్రీదేవి మా డాడీ ఫేవరెట్. శ్రీదేవి లేదన్నప్పుడు మా డాడీ అయితే మస్తు బాధపడ్డాడు. నైట్ మస్తు ఫేవరెట్ మా రాముడికి శ్రీదేవి. అసలు ఆడ కామెడీ, హైలైట్ కామెడీ ఏంటంటే మా డాడీ కళ్ళు తుడుచుకుంటే ఏడ్చుకుంటే నన్ను పెళ్లి చేసుకున్నా బాగుండు కదా, నన్ను పెళ్లి చేసుకున్నా నేను ఎట్లా చూసుకునేటువంటి రా అంటుండు మా డాడీ. అసలు ఆ రోజు ఏడ్చుకుంటాం మా డాడీ ఫుల్ గా తాగి. అంత ఇష్టం. సేమ్ ఇప్పుడు ఆర్జీవీకి శ్రీదేవి ఎంత ఇష్టమో మా డాడీకి అంత ఇష్టం. మస్తు ఇష్టం. మమ్మీ చచ్చిపోతాడు ఆర్జీవీ. అప్పుడు శ్రీదేవి చచ్చిపోతే ఇప్పుడు ఆర్జీవీ పరిస్థితి ఏందన్నట్టు పోయింది మమ్మీ న్యూస్. అంటే అంత ఇష్టం జనాల్లో తెలిసింది కూడా. కాదు నాన్న, అన్ని మిరకాయలు మా అయితే ఎర్రగా వస్తాయి, మళ్ళీ ఆరెంజ్ కలర్ వస్తున్నాయి. అంటే అన్నిటికి రాసి పెట్టుకుంటా హనుమయ్య. ఇగో చూడు అవి కొన్ని రోజులు అయితే ఎర్రగా అవుతాయి. ఏమో నేనైతే చూడలే మరి ఆరెంజ్. మన దగ్గర అన్న ఆరెంజ్ ఏమైనా అంతే. మా ఇంట్లో 9 చోట్ల హనుమాన్ ఉన్నాడు. రాగానే ఎంట్రన్స్ కి, గేట్ కి, ఇంటికి పంచముఖి టైల్స్ తో పెట్టి మళ్ళా మమ్మీ మనం ఇంటికి ఇల్లు కట్టుకుంటాం మమ్మీ. ఆడ కొండ ఏరియా ఉంది చూసినాం మమ్మీ. ఆ కొండ ఏరియాలో మధ్యలో శ్రీ ఆంజనేయం సినిమాలో హనుమంతుడిది ఉంటుంది చూసినాం విగ్రహం. అది గ్రనేడ్ది పెట్టుకుందాం మమ్మ. పెద్దది ఇట్లా తోకి ఇట్లా చుట్టుకొని ఇట్లా చాలా మస్తు పెద్ద హైట్ ఉండేది. ఇట్లా మొక్కుకుట్టి ఇట్లా ఉండేది, అందరికి కనిపించేటట్టు. మరీ హైట్ లేకుండా మనకు సెట్ అయ్యేటట్టు పెట్టిద్దాం. అయితే కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇప్పుడు వాటి తోలికి ఏడికి పోనండి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంకోటి మనం వాడు బగారా చేస్తుంది, చికెన్ బగారా.
సో ఇగో మనం చెట్లు వేసినాం కదా, గోంగూర చెట్లు అక్కడక్కడ వచ్చినాయి, అట్లనే తోటకూర కూడా వస్తుంది. వీటికి ఏంటంటే ఉత్తగా చల్లుతున్నాం నీళ్లు, చూసిరు కదా మీరు. మామూలుగా వీటికి మనం పారగట్టినాం అనుకో, నీళ్లు మంచిగా పారగడితే పెడల నిండా బాగా వస్తుండే, చల్లుతున్నాం. ఇంకా అవి పారగట్టాలని వాటిని పారగట్టినాం అనుకో, అదేదో అన్నట్టు చారానా చికెన్ కి బారానా మసాలా అని. మమ్మీ మన సరౌండింగ్ కూడా మమ్మీ చూడు అన్ని రామచిలుకలు, అదే చూడు మమ్మీ. మరి ఇది ఏందనుకున్నావు ఇరా, ఇది హనుమాన్ ఈ సరౌండింగ్ ఏరియా కూడా మొత్తం రామచిలుకలే మమ్మీ. అగో ఎన్ని అసలు ఎగురుకుంటూ పోతుంది చూడు మమ్మీ. నేను ప్రతిదీ సెంటిమెంట్ గా నేను చెప్తా కదండి. నాకు 6th సెన్స్ అంటారా, లేకపోతే నాకు హనుమాన్ పవర్ అంటారా, లేకపోతే ఇంకేం పవర్ అంటారా, లేకపోతే 7th సెన్స్ సినిమాల లాగా తరాల పవర్ అనుకుంటారు, నాకు తెలియదు. కానీ నేను కొన్ని చెప్పేస్తుంటా. మావన్నీ ఇట్లా ఏదున్నా కూడా కొద్దిసేపు ఇట్లా కూర్చొని చూసుకున్నాను అనుకో, జ్ఞాన నేత్రంతో కనిపిస్తుంది పిక్చర్. అయితే ఇక్కడ కూడా ల్యాండ్ జోన్కి వచ్చినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు వద్దే ఏంది ఇది కొద్దిగా ఉంది, వద్దే వద్దన్న, ఇక్కడ సన్నగుంది అలా లాగుందని. నేను చూసే ఇదిలో అంతా స్క్వైర్ ఇది పిట్టు. అయితే ఇది చెప్తా ఉన్నా, చారానా కోడికి బారానా మసాలాని. ఇగో ఈ ఆకుకూర మనం 50 రూపాయలు 100 రూపాయలు అంటే మనం పండించుకుంటే ఆ ప్రీతి వేరు. కానీ ఈ వీటి కోసం, ఈ పాదులు నింపడం కోసం చెట్ల కిందకని చెప్పి చల్లుతున్నాం. అంటే వచ్చిన కాడికే రాని, లేకపోతే పోని. సరే మనకు మంచి గ్రీనరీ ఇట్లా రావాలి, వచ్చేది ఉంది అంటే వర్షం పడుతుంది. మనకు అప్పుడు వర్షం పడుతుంది, అప్పుడు చల్లినాం. వర్షం నీళ్లు మధ్య మధ్యలో పట్టదు సరే. కానీ నిన్న మొన్న అయితే ఎండలు దంచుకొట్టినాయి, పైన ఇట్లా పడితే కొన్ని ఇట్లా వచ్చినాయి, కొన్ని అయితే వచ్చిన వరకు రాని. అది ఆడి వరకు మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. అయితే ఇంకా చెప్తున్నా కదా, ల్యాండ్ చూసి పోయిన తర్వాత పొద్దున్న ఒకసారి చూసిపోయినా. మా పిల్లలు ఏం చేశారంటే, మా రాముడు మా పిల్లలు, నేను ఆ రోజు అక్కడికి పోయినా. ఎక్కడ మీటింగ్ పార్టీది ఏదో ఉండే ఇది ఈటల రాజేంద్ర అన్న దగ్గర పోయినా. అక్కడ ఏదో ఉంది నాన్న, దుబ్బాక సైడా? తుపాక కాదు, తుపాకేమో రఘునందన్ అన్న కాన్స్టెన్సీ. ఇగో పండవా మరి? ఇగో వంగబడలేక ఏడంటే ఆడ కూలబడతాండి నేను. ఇగో పచ్చడికాయలు పండ్లేని కానీ పచ్చడికాయలు పండ్లేని. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. అంటే అది అందరి వల్ల వీలైనా కూడా అది అవ్వదు మమ్మీ, వీలైనట్టే ఉంటది ఇది. డబ్బులు ఇంతకంటే ఎక్కువ ఉంటాయి కానీ అవ్వదు మమ్మ, అందరి వల్ల అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఆ పెద్ద మనిషికి ఒకవేళ ఇష్టం ఉన్నా మమ్మీ, భార్యకి ఇష్టం ఉండదు, వాళ్ళ పిల్లలకి ఇష్టం ఉండదు, ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు ఆయన ఒక్కడు చేయలేడు కదా మమ్మీ. ఇప్పుడు పిల్లలకి ఇష్టం ఉన్నా, ఇప్పుడు అక్కల అంటూ వాళ్ళు ఉండి ఇష్టం ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు డైలీ వచ్చి చేసుకోవాలి. అవును మమ్మీ, మాకేందంటే అన్ని కలిసి వచ్చినాయి. ఇంట్లో చిన్నపిల్లలు లేకపోవడము, మా అందరికి ఇదే లైఫ్ స్టైల్ ఇష్టం. నా కొడుక్కి బాగా ఇష్టం, ఇంకా మా రాముడికి అట్లనే, ఇక నాకు అట్లనే అన్ని కలిసి వచ్చినాయి. కాబట్టి ఇది మేము ఇట్లా డే బై డే డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం కొంచెంగా. ఇగో నాన్న ఇట్లా అట్లనే చెయ్యి, మా వాడు చెయ్యిరా అంటే నన్ను లేపేస్తాడు. చీమలు గరుస్తున్నాయి. ఆడ చామంతి చెట్లు చూసేసి తర్వాత అది వెళ్ళిపోదాం నాన్న. వంకాయలు కొన్ని అయితే వెళ్ళినాయి, ఆడ ఏడ వెళ్తాయి. కోటయ్య తింటలేడు, ఎందుకంటే ఆయన తినొద్దంట. చూడన్నా ఇన్ని వస్తున్నాయి కలర్ఫుల్ గా. ఇది బాగా అయింది మమ్మీ చెట్టు. అవును, అది పెద్ద చెట్టు తెచ్చేద్దాం మమ్మీ. ఈసారి నేను డాడీ పోయి తెచ్చేస్తాను. గుర్తులేదు, మర్చిపోతున్నా నేను. లేకపోతే ఇన్ని రోజుల వచ్చినప్పుడల్లా మర్చిపోతున్నా. పొద్దున్నే ఒక రీల్ చూసినా మమ్మీ, ఇగో దీనికంటే వీటిలో ఓపెన్ ఉంటున్నట్ట, పండు లోపల ఎర్రగా ఉన్నట్టంట. మనమేమో గిత్త పిల్లి పిత్రే కూడా ఓపెన్ ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పేది ఓపెన్, దానిమ్మంటేనే ఓపెన్ ఉంటాయి, క్లోజ్ ఉంటదంట మమ్మీ. క్లోజ్ ఉంటే అంత పండు ఉండదంట. అవునా? మనమేమో అన్ని ఓపెన్ ఉన్నాయి. క్లోజ్ ఉంటే పండు ఉండదా? క్లోజ్ ఉంటే కాయ అదేగా మమ్మీ మరి.
మరి అది వేరే జాతకాయేమో నాన్న, అంటే వేరే రకమేమో. చెట్లు చూడన్నా పెరిగిపోతున్నాయి. నేను చూడు ఈ ప్రాంగణం పచ్చని. చూడండి ఇంత ఫ్రెష్ వాటర్ మన బోర్లవి. ఇది కోటయ్య స్నానాలకి ఇగో కోటయ్య బండ. మంచిగా బట్టలు ఆరేసుకుంటే ఎంత తొందరగా ఆరిపోతాయి. ఎండాకాలం అయితే ఇట్లా వేయంగానే ఆమ్లెట్లు కూడా వేసుకోవచ్చు. ఇదేంది టూత్ పేస్ట్లు పెట్టుకుంటే బాక్స్ అనుకుంటా. ఈ చెట్టు అయితే గిత్తుంటే అది కూడా పెరిగిపోతుంది. వాటికి పోటీ పడుతుంది. మీ నుంచి చూడనా ఇప్పుడు అవి రెండు. ఇది పెద్ద ఎట్లయినా చూడు మమ్మీ, కవర్ అయిపోయింది. అటుపక్క కనిపిస్తలేదు. రేపు మనం ఇల్లు కట్టేటప్పటికి ఆ చెట్టు ఈ చెట్టు మధ్యలోనే దాచుకోపోయేటట్టుంది. ఇల్లే దాచుకుపోయేటట్టుంది కదా. మస్తు ఉంటుంది ఆ ఏరియా, ఆ రెండు చెట్ల మధ్యలో. అది కూడా పల్లె వదిలినావు నాన్న. మనం అన్ని ప్లాన్ తోనే కదా మమ్మీ, మనం ఎంత ప్లాన్ తో చేసినాం మమ్మీ. మనం అన్ని ప్లాన్ ప్రకారం చేసుకున్నాం. ఇప్పుడు మనం రోడ్డుకి ఆడవరకే అనుకున్నాం. ఆడవరకు చాలు, మళ్ళీ అంత ల్యాండ్ వేస్ట్ చేయద్దు ఇంకా చివరి వరకు. అదంతా తోట ఈడ వరకు రోడ్ లా వదులుకున్నాం మంచిగా. అది కూడా పెద్దగా చాలు మమ్మీ. ఇది ఇంకో ఎన్ని కార్లు పడతాయి మమ్మీ. అయిపోయింది మంచిగా, అయిపోయింది మంచిగా అయిపోయి. ఇగో ఇది కోటయ్య చేతి పెట్టిన చెట్టు. ఇది ఆ నుంచి తీసి బాదం చెట్టు ఆయననే పెట్టిండు, ఈ చెట్టు ఆయననే పెట్టిండు. అది మంచిగా పెద్దగా అయిపోతే బాగా అవుతుంది అమ్మ ఏరియా. ఇగో పూలు వచ్చేసినాయి చూడండి బంతివి. మనం లాస్ట్ టైం వేసిన దాంట్లో మొన్న తొవ్వి కోటయ్య ఈ ఉండే చెట్లు మొలకలు విడదీసి పెట్టాడు. లక్ష్మి పెట్టింది, కోటయ్య వైఫ్ విడదీసి పెట్టింది. పూలు అయితే వచ్చినాయి. వాళ్ళ చేతులు కూడా మంచి చేతులు ఉన్నాయి నా లెక్కనే. మంచి గుణం ఉంటే ఏ చేసినా మంచిగా ఉంటది. వంట చేసినా కూడా టేస్ట్ కుదురుతుంది. ఇట్లా చెట్లు పెట్టినా కూడా చచ్చిపోకుండా మంచిగా బతాయి. మంచి గుణం ఉన్న వాళ్ళు చేస్తే. ఇగో ఇది ఈ వాటర్ మిలన్ కూడా చూడమా అన్ని బతికినాయి. ఇగో ఈ ముల్లంగి నాన్న, ఇవంటే నేనే పెట్టినా కదా. చూడమే వచ్చేసినాయి. ఇగో ఇవి రెండు ఫస్ట్ నుంచే డౌట్ ఉంటుంది. అవి నలిగిపోయినండి ఫస్టే, కానీ వస్తాయేమో చూడాలి. అవి కూడా వస్తేనే ఇక్కడ చూసినాము ఇంటి చుట్టూరు చెట్లు ఎంత నీట్ గా, ఎంత పచ్చగా, ఎంత నిమ్మలంగా ఉన్నాయో. ఈ వేప చెట్టు కూడా వస్తుంది. ఈడ కూడా కొంచెం గోంగూర తోటకూర వేసిండు నాన్న. ఇవి కూడా వచ్చేసినాయి మంచిగా. గోంగూర చెట్లు పెద్దగానే. ఇంకా బానా మనము అదేంటిది బిర్యానీ స్టార్ట్, చికెన్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఈ ఆకులు ఇది పోలీస్ పెట్టే కదా. మన ఇంట్లో మొన్ననే గుడ్లు వేసిన పిల్లలు చేసుకుంది. అయితే రామచిలకలు నాన్న, ఇందాక రామచిలకలు అంటే గుర్తొచ్చింది. నేను ఫస్ట్ మా పిల్లలు వచ్చి చూసిపోయారండి. ఫస్ట్ రావడమే రామకృష్ణతో నువ్వు నేను అక్కడ ముగ్గురు. అంతే. అయితే మీడియేటర్ తను ఫస్ట్ రావడమే. మీడియేటర్ అంటే ఆయన కూడా మా వాళ్ళే, రామకృష్ణ తన పేరు. చూస్తుంటాడు తను అన్ని మంచివి ఇట్లా. అయితే తనతోని వీళ్ళు వచ్చారు. నేను అప్పుడు లేను, పార్టీ దాని మీద వెళ్ళున్నా. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చిన హుజురాబాద్ వెళ్ళి ఉన్నా. అయితే నేను పోతుంటేనే ఫోన్ చేసి, మమ్మీ నేను ఇట్లా నైట్ నేను చూసిన ఒకటి. అయితే పొద్దున నేను అన్నని అడిగినా, ఇట్లా వెళ్తున్నాం డాడీ నేను అక్క అంటే, సరే వెళ్ళండి మీకు నచ్చితే చూద్దామని చెప్పి అన్నాం. ఇంకా అప్పుడప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటాము. వాడు డబ్బులు లేవు ఏం లేవు, ఆశ ఏదో చూస్తూనే ఉంటాడు వాడు. మాకు నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే మా మమ్మీతోని, మమ్మీ ఇట్లా పొలం ఉంటే బాగుండు, మంచి ఇల్లు కట్టుకోవాలి మమ్మీ, బాగుంటది దాంట్లో ఎక్కువ స్థలంలో అని. ఇది మాగిందేమో అని వచ్చినా. దూరపు పండు నులుపు అంటే అదే మమ్మీ. మా మమ్మీ దూరం నుంచి చూసి మోసపోయింది. ఎంత బాగున్నాయి ఇట్లా ఇది చూడు. బృందావనంలో కోటయ్య అయితే సరే వెళ్ళి చూసిరండి, నచ్చితే చూద్దామని చెప్పినాం. అప్పుడు మా చేతిలో ఏం లేవు డబ్బులు. అదేదో అంటారు చూడు, ఆశబారుడు ఆస్తి మూరడా జానాడా ఏమో అంటారు. ఆస్తి మూరడా ఆశబారుడా అని. ఆ టైపులో ఆశ అయితే బాగా మా వాడికి, అది కొందాం ఇది కొందామని. అంటే వాడికి ఏంటంటే ఒక ల్యాండ్ ఉండాలి, ల్యాండ్. లాస్ట్ డ్రీమింగ్ అదే మమ్మీ, ఏం లేకపోయినా ఎప్పుడు అదే. సరే ల్యాండ్ లో ఇల్లు కట్టుకుందాం,
నాకు ఇల్లు లేకున్నా కూడా నాకు ల్యాండ్ కావాలి, ఇది పట్టిండి మా వాడు. ఏమో నాకు చిన్నప్పటి నుంచి మస్తు పిచ్చి, అంటే ఇట్లా చెట్లు ఉండాలి, దానిలో ఇల్లు ఉండాలి, ఇంక నాకు ఏమొద్దు అసలు అందులోనే ఉండాలి అన్నట్టు. ఇక ఏమంటాడు ఫస్ట్ నుంచి కూడా కట్టుకునేటప్పుడు కూడా మమ్మీ ఇల్లు, ఆ ఇల్లు లేకున్నా సరే నాకు ఇల్లు కావాలి. దేవుడి దయ వల్ల వాడి కోరిక మేర ఏమి అమ్మలా ఏం చేయాలి. ఒక్క ప్లాట్ అమ్మినా నా బంగారం వేసిన కొంట, బంగారం ఏముంది, ఒక ప్లాట్ తీస్తే బంగారం కొంట, ఒక ప్లాట్ తీస్తే ఇంటిలోను కొంచెం ఉంది, ఒక 18 లక్షలు 17 లక్షలు అది కట్టేస్తే అది అయిపోతుంది. మంచిగా ఏడుంది, బాగా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, అప్పు లేదు సప్పు లేదు. సిటీలో నడుబొడ్డున ఒక ఇల్లు ఉంటుంది, 3 floors బిల్డింగ్. ఇగో ఈడ మనకి సిటీకి ఆనుకొని, సిటీలోనే అనుకొని రాదు, ఈడ 1 acre మంచిగా మన ఫామ్ ల్యాండ్, అందులో ఫామ్ హౌస్ కాదు చాలు. రేపు నా మనవడు మనరాలు కూర్చొని ఈడ పండించుకొని తింటా ఉన్నా కూడా స్కూల్ ఫీజులకి రెంట్లు వస్తాయి. అవి అట్లా నా కొడుకు కూర్చోన్నా కూడా మంచిగా ఉండేటట్టు. అట్లనే వాడు కూర్చుండే రకమా, కానీ వాడు కూర్చొనే పైసలు సంపాదిస్తాడు. అయితే చూసిరు నచ్చింది వీళ్ళకి, అబ్బా నచ్చింది. ఇంకా రాత్రికి నేను వచ్చినాక ఇంకా ఆగుతలేరు వాళ్ళు, మాకు నచ్చింది. ఇంకా వాళ్ళు మాకు ఎంత నచ్చిందంటే అండి, అది మామూలుగా మనం ఎవరన్నా ఇట్లా చూపించే వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు రేటింగ్ ఎక్కువ పెడతారు. అంటే మనకు నచ్చేసిందని వాళ్ళకి తెలిసిందంటే మనకి ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తారు, వీళ్ళకి నచ్చింది అని. అది కూడా మాకు తెలుసు, మాకు అవగాహన లేక కాదు, మాకు అవన్నీ అవగాహన ఉన్నా కూడా ఇంకా మేము అంటే ఇంకా అయిన ముందే ఇంకా ఇది గాని వదులుకుంటే ఇంకా వేస్ట్. అంత ఇష్టాన్ని అంత మా అక్కకు కూడా తెలుసు, నేను ఎప్పుడు మా అక్కతో కూడా చెప్తుంటా కదా, అక్క ఇట్లుండాలక్క అట్లుండాలక్క. వాళ్ళ దగ్గర మనం నచ్చిందని మీడియేటర్ దగ్గర అన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా రేటు తగ్గకుండా అబ్బా ఫిక్స్ అయిపోయారు ఇట్లుంటది కదా. అట్లా లేకుండా వీళ్ళు ఇంకా వాళ్ళు ఏమైనా అనుకోని అని చెప్పి మాకు అంత నచ్చింది. ఇంకా అది ఒరే మస్తుందిరా, అరే ఇది నిలబెట్టుకోరా నువ్వు అనుకున్నట్టు డ్రీమ్ హౌస్ అసలు సాలరా లైఫ్ కి అసలు ఏంద్రా ఇది ఇంత దగ్గరలో అని చెప్పి మా అక్క కూడా అన్నది. మా డాడీ అయితే ఇంకా మా డాడీకి ఫ్యూజులు కొట్టేసినాయి, ఎందుకంటే మా డాడీ కూడా సేమ్ నాలాగా ఇట్లా కోళ్లు పెంచాలి, అది పెంచాలి, ఇది పెంచాలి కదా. మా డాడీ అన్న ఏకైక మాట, మీ అమ్మను ఒప్పించుకోరా, అది అప్పు సొప్పు ఎంతైనా నేను తెచ్చి కట్టుకుంటా, నువ్వు కాదు మీ అమ్మను ఒప్పించుకో అంతే, ఆడు ఎంతైనా నేను కట్టుకుంటా, నాది మీ అమ్మను ఒప్పించుకుంటే పని ఇది. ఇంకా కథం ఈ ఇంటికి వచ్చినాక ముఖం మార్చి మా మమ్మీకి అదే కావాలి అది వదులుకుంటే మళ్ళీ కొనలేము. ఇక రాత్రి ఇంటికి వచ్చినాక అదే సంగు, ఇంకా ఆడుంది. సరేలే నేను అలసిపోయి వచ్చిన, సరేలే అంటే ఇంకా చెప్పుడు ఇంతగానో విసుకొచ్చేటట్టు, అది మస్తుంది, డబ్బులు లేకపోతే ఇల్లైనా కొనండి. కానీ నేను చెప్పడం అసలు నేను ఆస్ట్రేలియా పోను, ఏడికి పోను, నాకు అసలు ఏమొద్దు, బయట కూడా పంపకురి, ఆ డబ్బులు కూడా దీని మీద పెట్టదు, అసలు ఏమొద్దు, నాకు ఇదే కావాలి, నాకు ఇది కావాలి, నాకు మీరు ఎక్కడ చేయండి, ఇంక నేను ఏది అడగా మిమ్మల్ని అన్నాడు. అట్లా అన్నాడా చెప్తా మళ్ళీ ఏమైంది నా కొడుకుతోని. అయితే అట్లా అయిందండి ఆ రోజు. నిజంగా నాది కూడా అంత స్వచ్ఛందంగానే నేను కోరుకున్నా. నేను ఆ రోజు దేవుడి దగ్గరకు పోయి నా లైఫ్ లో ఇంకా నేను ఇంకోటి ఆస్తి పాస్తులు ఇంకేదైనా కావాలని నేను అడగను, ఇది నా లాస్ట్ కోరిక, అదొక్కటి అయ్యేటట్టు చూడని మొక్కుకున్నా నేను దేవుడి కాడ. అది అట్లే చేసిరు కూడా. నేను నిజానికి అదే మొక్కుకున్న మొక్కుకి నేను మళ్ళా కోరిక కూడా కోరలేదు ఇంకా కావాలని, ఉన్న దాంతో తృప్తిగా ఉన్నా, ఇంకా దేవుడు ఎంత ఇస్తే అంత ఇయ్యని అన్నట్టు. చూడండి ఫుల్ సాటిస్ఫైడ్. నా కొడుకు దేవుడి దగ్గర కూడా అట్లా కోరుకున్నంట. ఇంకా రాత్రి అంతా మమ్మీ 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 అని 4-5 సార్లు కూర్చోరు. సరే చెప్తురు కదా ఇంతగానో, తెల్లారొద్దా, తెల్లారితే రేపు వచ్చి చూస్తాలా అని చెప్పి ఇంకా ఎక్కడ మమ్మీ అంత నచ్చిన ప్లాట్ అది ఆ నైటే పోతుందేమో అని భయం ఉండదా మమ్మీ? ఇప్పుడు అంత నచ్చింది అసలు ఎట్లుంటదా మనకి? మనకదే కొంతమంది లాపరా చేస్తారు, మనం ఏంటంటే ఇట్లా పెట్టేస్తాం. ఏమో నైట్ ఇంకెవరన్నా వచ్చి చూసి భయాన కడతారేమో, ఒక్కసారి భయాన కట్టిందంటే అయిపోయినట్టు. ఇంకా టైం చెప్పలేం కదా అని అసలు నాకు నైట్ నిద్ర కూడా పట్టలేమమ్మ. మాది ఇది కూడా అండి, పక్కన అమ్ముతారండి. మా వాడు ఇక్కడికి వచ్చినుండే, నేను రాలే ఆ రోజు. మధ్యాహ్నం వీడు నీళ్లు పట్టనీక దేనికో వచ్చిండు, అప్పుడు కోటయ్య లేడు. నీళ్లు పట్టనీకి వస్తే ఎవరో 2-3 వచ్చి చూస్తారంట. అప్పటికే ఇక్కడ గోదాం వేద్దామని చెప్పి మార్వాడి వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్లానింగ్ వేసుకుంటా చూసుకుంటా చేద్దామని. ఆయన రామకృష్ణ అన్న ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా వాళ్ళది అయిపోయేటట్టుంది, వాళ్ళు ఇట్లున్నారు, ఏంది మరి నువ్వు ఇంట్లో మాట్లాడినావా అని ఆయన. ఓ పక్కేమో నువ్వు ఇంకా కన్ఫర్మేషన్ రాలే, నైటే వచ్చినా నైటే చెప్తుర్రు. ఇంకా పొద్దున్నే అసలు టైం ఉందా లేదా కానీ ఎట్లా ఇంకా పొద్దున్నే తెల్లారంగా ఇంక లేచి నుంచి పోదామని, టిఫిన్ చేయక ముందే ఇంక పోదాం అని ఇంక వచ్చినాం. వచ్చి చూస్తే అప్పుడంతా అడిగండి, ఇదంతా ఇటుకలు పట్టి వరకు ఏమవ్వలే.
ఇటుకల పట్టి వరకు కూడా వాళ్ళన్ని చెట్లు అడవిలాగా అనిపించింది. పక్కన ప్లాట్స్ అవంతా కూడా మంచిగా ఉన్నాయి. చూస్తే ఏమో నేనేందంటే నేను వచ్చి ఒక ప్లాట్ ఇట్లా చూసినానంటే నేనైనా నా కొడుకైనా అది ఉంది. మేము చూసినామంటే ఇది చూడం, ఇంకా 10 ఏళ్ల ముందు చూస్తాం దీన్ని. అదే కదా మమ్మీ, మరి ఫ్యూచర్ లో ఇది ఎట్లుంటది, ఏంది రోడ్ ఎట్లుంది, ఈ రోడ్ ఎట్లుంది, ఈ పక్కన ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది అంటే ప్రజెంట్ ప్లేస్ 10 ఏళ్ల ముందుకెళ్ళి చూస్తాము. అది ఫ్యూచర్ లో ఇది గోల్డ్ బిట్టా తీసుకొని వేస్టా మనం అనుభవించుకునే దానికేనా అనేది లేదు. ఇది పర్ఫెక్ట్ అని మాకు అనిపించింది అంటే కథమీగా నాకు అట్లా అనిపించమమ్మా అసలు. నేను ఇక పొద్దునే వచ్చి చూస్తే మొత్తం చెట్లు, ఎత్తులు, తగ్గులు, రాళ్లు, రప్పలు, గుండ్లు, ఇటు పెద్ద పెద్ద గుండ్లు, రాళ్లు, రప్పలు కొద్దిగా ఇట్లా చూస్తే ఏంది ఇది పాండి, నాకు నచ్చలే అన్న. కనీసం దిగలే అండి, నేను కనీసం ల్యాండ్ లోకి అడుగు పెట్టలే. ఆ రోడ్డు మీద నుంచి, మెయిన్ రోడ్డు మీద చూసి వద్దు పాండి అని చెప్పిన. మా వాడేమో మొహం ఇట్లా పెట్టిండు. ఇక వాడిని మొత్తుకుంటానే 2-3 సార్లు కారులోనే ఏంది ఇంతగానో నాకు తెలవదా అది ఇది అని చెప్పి వెళ్ళిపోయినా. ఇంటికి పోయినాక మళ్ళా వాడు మధ్యాహ్నం అన్నం తినకుండా డల్ గా ఉన్నాడు. తినరా ఏమైందిరా అంటే అది మమ్మీ అది బాగుంది, నువ్వు చక్కగా చూడకుండా ఇట్లా వచ్చినావని దిగులు పడ్డట్టు కూర్చున్నాడు. అబ్బా ఏంది పాండి మళ్ళీ పోదామని చెప్పి మళ్ళా సాయంత్రం 4 గంటలకు వచ్చినామండి. పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయినామా, మళ్ళా సాయంత్రం వచ్చినాం. సాయంత్రం వచ్చినాక ఇంకా అక్కడ చెప్పులు అక్కడ వదిలేసి ఇక నడుచుకుంటూ వచ్చిన ఒట్టి కాళ్ళతోని. కావాలని డైరెక్ట్ ఇట్లా నడవాలి, నాకు తెలియాలి ఇది నాదా అంటే ఇది మాదా రాతుందా లేదా అని వచ్చి నేరుగా వేప చెట్టు కాడికి పోయి వేప చెట్టు కింద కన్నా ఆ వేప చెట్టు కింద వేప చెట్టు కింద పోయి కూర్చున్నా అండి కళ్ళు మూసుకొని. అయితే వేప చెట్టులోంచి 3 పెద్ద పెద్ద బర్డ్స్, పెద్ద బర్డ్స్ లాగా ఇట్లా ఎగిరిపోయినాయి. ఇట్లా చూస్తే ఎగిరిపోతున్నట్టుని నాకు అసలు కనిపిస్తలేవు, రియల్ కాదు అవి, నా ఊహ. మరి అదేమైందో ఏందో అదేందో సినిమాలలోనా ఏమో నాకు తెలియదు. మొత్తానికి దీనికి నాకైతే రుణం ప్రాప్తం ఉంది. ఈ గడ్డ పైన మాకు అయితే రుణం ప్రాప్తం ఉంది, మా ఫ్యామిలీకి, నాకు, నా కొడుక్కి, మా వారసులకి. సో అందుకే ఇది మాకు రాసిపెట్టి మేము వచ్చినామని మాకు అనిపించింది. సరే వెళ్ళి ఇంకా పొద్దున్నే పోయి అడ్వాన్స్ కట్టరా అంటారా అన్నా నేను. ఇంకా నా కొడుకు వాళ్ళ బావ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుపోయి భయాన కట్టి వచ్చిండు. మా మనగాడే అన్ని చూసుకునేది, మేము రావుడు అడిగిపోయలేదు, మేమే అడిగిపోయలేదు. ఇక పోయి 1,00,000 రూపాయలు భయాన కట్టేసిండు. గత మళ్ళా 15 days లో కొన్ని ఇట్లా ఎక్కడ ఏమీ లేకుండా అయిపోయినాయి. అది ఎట్లా అయిపోయింది, 25 lakhs గోల్డ్ పెద్దంబరపేటలో వచ్చేసి ఒక ప్లాట్ 50 to 60 వరకు ఇంచుమించు అదొకటి. మిగతాది ఒక 20-25 చేబుర్లు తీసుకున్నాం. మిగతాది మనీ ఉండే క్యాష్. ఇక ఇంకా అట్లా అనుకోండి చేసేసి తీసుకున్నాం. మనం తీసుకునే లోపల 20-30 మాకు అప్పే ఉంది. అంటే వేరేది ఉందిలే తీసేసి కడదామన్నట్టు తీసుకున్నామా. తీసుకొని 3 years అన్నా, 2 years ఇప్పుడు 2 years 2 years తీసుకొని 2 years అవుతుందండి. అయితే 1 year ఏమో కట్టాల్సిన డబ్బులు గిబ్బులు అన్ని వేసి క్లియర్ చేసేసినాం. అది క్లియర్ చేయంగా తర్వాత మళ్ళా మనం దీంట్లో ఎంత పెట్టినాం తెలుసా, 50 వరకు 50 లక్షలు పెట్టినాం. 50 బోర్లు, అది కాక 5 బోర్లు, ఫస్ట్ ట్యాంక్స్, చెట్టులు, గోడలు, ట్యాంక్, ఇది సాగు చేయడము ప్రతిదీ అండి. లెక్క రాసి చూసుకుంటే 50 lakhs వరకు పెట్టినాం. అది కాక మళ్ళా 2 ప్లాట్లు. మా ఖర్చులు మేము డైలీ అప్ అండ్ డౌన్స్ ప్రతిదీ రాసి పెట్టినా. బోర్లు గాని, మన ఇది గాని, మన వాల్స్ గాని, రూమ్ గాని, క్లీనింగ్ గాని, చెట్లు గాని, ట్యాంక్ గాని, ఇట్లా అన్ని 50 lakhs వరకు అయింది. అది కాక నా కొడుకు ఉన్నోడు ఉండక మధ్యాహ్నం పూట ఇక్కడ కూర్చొని నీళ్లు పట్టుకుంటామండి. ఎవరో మధ్యాహ్నం పూట కాదు మమ్మీ, నేను అప్పుడు ఈ ల్యాండ్కి వచ్చి నేను ఇట్లా పోతుంటే బయట ఉన్నారు వాళ్ళు. నీ ఫ్రెండ్ తో వచ్చినావు ఒకసారి, వాళ్ళు బయట ఉంటే నేనే పోయి అడిగిన ఎందుకు పక్కన ఏం చేస్తారని. ఏంది రియల్ ఎస్టేట్ అంటే అవునన్నాడు ఆయన. ఇది మీదేనా అంటే అవును మాదే అన్న. ఏం ప్లాట్ ఉందా అంటే అవును ఇది అనుకునే ఉందని వేరే పార్టీకి చూపిస్తుండే ఆయన. పార్టీ చూపిస్తుంటే మమ్మీ పక్కనే ఉంది వేరే పార్టీకి చూపిస్తున్నాడు అన్నాడు. ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పిండు రండి చూద్దాము మాట్లాడదామని చెప్పి. ఇంకొచ్చినాక మేము మాట్లాడండి, ఫోన్ పేలో డబ్బులుంటే 50,000 ఫోన్ పే కొట్టిపోయినాం మేము. అగో మాది అక్కడ ఉంటుంది చూడు, ఇగో అది తీసుకున్నాం.
313 గజాలు. అది రాతామమ్మా, అట్లా అయిపోయినాయి అవి ఫాస్ట్. ఇంకోటి ఎట్లా అంటే ఇక్కడ మనం తీసుకోగానే 6 లైన్ హైవే పడడము, పక్కనే ఇటుక పట్టీలు అని చెప్పి 8 లైన్ హైవే పడడం, ఇక్కడ క్లీన్ చేసి ఎన్నో మార్పులు. మిరాకిల్స్ ఒకటి కాదు అసలు, ఇంపాసిబుల్ అది. నేను మా మమ్మీకి ఆ రోజు చెప్పిన ఇదే మాట. ఆ రోజు ఏం మాట చెప్పిన మమ్మీ, మనం ఒకవేళ అది వదులుకుంటే మళ్ళా లైఫ్ లో మనం కొనలేం మమ్మీ, ఎంత కోటీశ్వరులమైనా కూడా మన లైఫ్ లో కొనలేం మమ్మీ అని చెప్పి నేను అన్న ఆ రోజు. ఒక్కసారి ఆలోచించి మమ్మీ, అది వదులుకోవద్దు అని. కానీ ఒక్క సంవత్సరం గడిచినా కూడా కొనలేము. మాది రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, ఎందుకంటే పహానీ గిహానీ దీని నుండి డాక్యుమెంట్లు అవి ఇవి లీగల్, మేము లాయర్ల కాడికి పోయి పెద్ద పెద్ద ఎంఆర్ఓలు ఎంత మందిని కూర్చోబెట్టినామంటే ఏదో సాదా సీదా ఎవరో అమ్ముతున్నారు, ఏదో మేము కొనేసుకుంటున్నాం అన్నట్టు కాదు. మేము ఒక 5-6 మంది కార్పొరేటర్లు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి మధ్యలో జరిగింది ట్రాన్సాక్షన్. అంటే ఎంత పగడ్బందీగా అంటే అంత పగడ్బందీగా మంచిగా ఇట్లా అయిపోయింది. దేవుడి దయ వల్ల, హనుమాన్ దయ వల్ల. దానికోసం కొంచెం లేట్ అయింది. మన ఆత్మీయులు పెద్దవాళ్ళు అందరూ మన వాళ్ళే. అయితే అది 4 months అయిందండి అది కావడానికి. మేము అన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు ఏది ఉండదు అని చెప్పి ఒక 4 months టైం పట్టింది. ఆ 4 months లోనే 3rd month లో మళ్ళా రామకృష్ణ అన్న అనేట ఆయన తమ్ముడు 30 లక్షల లాభానికి ఇప్పుడంటే ఇప్పుడు మీరు పెట్టిన అమౌంట్ కి 30 lakhs ఎక్స్ట్రా వేరే వాళ్ళు రెడీ 30 lakhs ఎక్స్ట్రా మీది భయాననే, మీది మీ పేరు మీదకి కూడా రానవసరం లేదు. ఆ పర్సన్ ని తీసుకొస్తా 30 లక్షలు మీ చేతిలో పట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది అంతే. నువ్వు భయాన క్యాన్సిల్ చేసుకుని రెడీగా ఉన్నారు, మరి మీకు ఇంట్రెస్ట్ అన్నాడు. కానీ మేము బిజినెస్ కోసం కాదన్న తీసుకునేది, ఆయన 50 ఇచ్చినా మేము తీసుకోము, మాకొద్దు అని చెప్పి చెప్పినాము. 3 months లో అండి, జస్ట్ 3 months మాకు రిజిస్ట్రేషనే కాలే. 30 lakhs ఇస్తామని చెప్పి తీసుకున్నారు. అడిగిండు, మేము ఇవ్వలే. మాకు రిజిస్ట్రేషన్ కావడానికి 4-5 months పట్టింది, ఒక చిన్న ఇబ్బంది వల్ల. అయితే అంత క్లియర్ అయిపోయింది. మిరాకిల్ ఏంటంటే తర్వాత అన్ని యుద్ధ ప్రాతిపదికన వర్కులు నడుస్తాయి కదా, అట్లా హైవే అయిపోయింది. 1 year మా దాని తర్వాతనే ఒక 1 month లో మాది రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయిందో 1 month తర్వాత 8 లైన్ హైవే శాంక్షన్ అయింది, మెట్రో శాంక్షన్ అయింది ఇక్కడ దగ్గరలోకి. అది కాక ఇంక ఇక్కడ చాలా వచ్చినాయి. ఇది ఇండస్ట్రియల్ కారిడార్ చేయడం ఇటు సైడ్ అట్లా ఎన్నో డెవలప్మెంట్లు. అవును, పెద్దవి జగపతి బాబు వెంచర్స్ గాని అంటే చాలా వచ్చినాయి. ఈస్ట్ బెస్ట్, ఈస్ట్ 100+ మీ ఇన్వెస్ట్మెంట్ కు గ్యారంటీ అన్నట్టు బోర్డులు పెద్ద పెద్ద కట్అవుట్లు వెళ్తున్నాయి. అయితే అక్కడ ఇంకో ప్లాట్ తీసుకున్నాం. అక్కడ ఏంటంటే ప్లాట్ ముంగటే పెద్ద గోదాం తీసుకుని గోదాం కట్టారు. ఇప్పుడు మనకు అక్కడ పెంచింది ఆ గోదాము, ఇక్కడ మన ప్లాట్ కంటే మనమేలే. ఇక్కడ పక్కన వెంచర్ లో వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం మనమే. ఎందుకంటే మన దాని వల్ల ఈ పక్కన వాళ్ళు అసలు పెరిగింది. చూడండి, అసలు మేము ఫోన్ చేసి మరి తెమ్మన్నా కదా, ఇప్పుడు నేను బిర్యానీ ఎట్లా చేయాలి? చీకటి అవ్వలేదా? ముచ్చట్లేం తెగవా? మేము పక్కనున్న ప్లాట్ వాళ్ళకి కాల్ చేసి మాది ఆనుకొని ఉన్నది, మేము తీసుకుంటాము, అది రేట్ ఎంతైనా సరే కొంచెం ఎక్కువైనా సరే మేము పెట్టి తీసుకుంటాం అన్నా కూడా వాళ్ళు మాకు ముఖం మీద మేము ఇయ్యము, మేము అమ్మము, మేము కట్టుకుంటామని చెప్పారు. అది హైలైట్. అక్కడ ఇంకోరు ఏదో వదిలేద్దాం అక్కడ వద్దు అన్నట్టు అనుకుంటారు, కానీ వాళ్ళకి చూడండి అక్కడ అట్లా ఇయ్యమని చెప్పి ముఖం మీద మేము అమ్మము అని. అట్లా ఇంకొకరేమో 7,000 చెప్తున్నామని. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మన రూమ్ ముంగట లైట్ ఉంది కదా, అక్కడ పోయి చేసేస్తా అండి. ఎందుకంటే మనకి ఇక్కడ చీకటి అవుతుంది, మీకు కూడా కొంచెం చేంజ్ లాగా డిఫరెంట్ లాగా ఉంటది. ఇదంతా కూడా అక్కడికి మార్చుకొని చికెన్ లో చికెన్ బిర్యానీ, ఈ పైపు తీసుకోకటే మస్క చికెన్ లో మటన్ బిర్యానీ. అప్పుడు ఇప్పుడేమో చికెన్ లో చికెన్ బిర్యానీ. అప్పుడు మస్క చికెట్ మటన్ కాబట్టి కొంచెం పెద్ద పేరు, ఇప్పుడు జస్ట్ చికెన్ కాబట్టి చికెన్ లో చికెన్ బిర్యానీ. అబ్బా నువ్వు తక్కువైనడు కదరా నాయన. అబ్బా ఎట్లా పుట్టావురా? మరి రాముడు కూడా ఇంతే అండి, మాట వేస్తాడు, డైలాగులు సేమ్ అయ్యే నోట్లకించి ఊడిపడ్డాడు ఈడైతే. ఇక్కడిదే అది వచ్చేసిందా? కృష్ణుడి చేతిలో పిల్లనుగా ఉన్నట్టు నా చేతిలోకి కొట్టం పెట్టారు వీళ్ళు. ఓకే ముఖం ఓకే అందరం ముంచుతున్నాం.
ఈడు మరి వాళ్ళు ఎంత చాలే. నువ్వు అటు పక్క కూర్చోవాలమ్మ, నేను ఇక్కడ కూర్చొని తీస్తా వస్తుంది అప్పుడు. అవునా సరే. ఇట్లా కనిపిస్తలేదా ఇట్లా నలుపు వచ్చింది, నలుపు వస్తుంది. సరే అటు పోతానా నేను. అలా కూర్చో, 4 రాళ్ళు వేసుకుని. అటు కూర్చుంటే నాకు ఇట్లా నీట్గా ఉండదు కానన్నా. మరి రెడీ చేసుకున్నాక పోరాదు. ఉన్నానా నేను తీస్తా. నువ్వు పొయ్యిలేకి పొగలేకి కూడా ఫోన్ పెడుతున్నావా? క్లియర్ గా వినిపిస్తుంది ఏందని చూస్తా. क्या रे? ఎమర్జెన్సీ సౌండ్లు తిన్నారా? చూడు ఆడ చేయమన్నారు చెట్టు కింద చూడు. ఇప్పుడు చూడు ఎంత ఉందో. ఆడ చేయమన్నారు ఎట్లా చేస్తావు నాన్న? ఆడేడు చేయడానికి వస్తుందా? మా కోట ఎన్ని సీట్లు రెడీ చేసి డ్రమ్ము పెట్టి దానిపైన తుండేసిండు. అసలు మస్తు హైపర్. ఏదన్నా ఇట్లా స్పాట్లో చేసేస్తుంటాడు. అవి కొన్నిటితో వస్తుంటాయి. ఆ కొన్ని ఏందనే చెప్పకూడదు, మళ్ళా కాంట్రవర్సీ అయితే కదా నాన్న. అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా కాంట్రవర్సీ. కానీ ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్పలేక అర్థమైందా? ఆ కొన్ని ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అండి మావాడైతే టైటిల్ బల్లే ఇచ్చేసిండు. మొన్నేమో మసక చీకటిలో మటన్ బిర్యానీ అంట, ఇప్పుడు చిమ్మ చీకటిలో చికెన్ బిర్యానీ అంట. అయితే ఆడుంటే నా కొడుకు చెప్పిన పేరు కరెక్ట్ గా ఉంటుండే. అగో చిమ్మ చీకటిలో చికెన్ బిర్యానీ. కానీ ఇక్కడ మన రూమ్ ముంగట మంచిగా లైట్ ఉంది. లైట్ వేసుకొని ఇగో ఇక్కడ పెట్టుకొని బిర్యానీకి అయితే రెడీ చేసేసిన. ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఎల్లిపాయలు పేస్ట్. బిర్యానీలోకి ఇది స్పెషల్ రెసిపీ. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా కదా, అది కూడా చేస్తా. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ దంచుకొని చేస్తా. మనకు పొయ్యి కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ కట్ చేసుకునేవి కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. నా మనమడ అన్నట్టు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అంటుంటాడు. అప్పుడు లాస్ట్ టైం వీడు చేసినప్పుడే మొత్తుకున్నాడు, అమ్మమ్మ మేము లేకుండా చేసినావా అని. ఇప్పుడు కూడా అట్లనే అయిపోయింది. మాకేందంటే పిల్లలు వస్తే జల్దీ అయిపోతాం. కొంచెం చీకటి అయిందంటే మాకు టెన్షన్. పిల్లలు ఉంటే అటు ఇటు తిరుగుతుంటారు. అయినా కూడా ఒక దగ్గర ఉన్నా కూడా మాకు టెన్షనే. ఎందుకు చిన్న బిడ్డలను వేసుకొని చీకట్లో అన్నట్టు ఉంటది. ఇంకా రేపు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, మనం దానికి కావాల్సిన వసతులు అన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనమే ఏడు ఉంటాము, అందరం ఉండొచ్చు, ఏం కాదు. అట్లా ఇగో ఆమె గుడ్లకు సౌండ్. ఆమె అవునా? అదో అవును గుడ్లకు కాదు డాడీ, గుడ్లకు అంటుంది. అది మిడ్ నైట్ అరుస్తుంది. ఇందాక అరిచిందాడు గుడ్లకు అని. అది మరి ఇప్పుడు మిడ్ నైట్ ఫీలింగ్ ఉందేమో వాటికి. అయితే కుక్కర్ పెట్టేసిన దీనిపైన నేను లేచిపోయి చేస్తా. కనిపిస్తలేదంటున్నావు కదా నా డైరెక్షన్ మారాల. కూర్చుంటావాడా? ఇది ఇట్లా వేసుకోవాలి, ఇది ఇట్లా అడ్డం వేసుకో. రాళ్ళు పెట్టుకుంటాలేమన్నా? ఇది ఇట్లా అడ్డం వేసుకో. అదేం కాదు, అట్లా వేసుకుంటే ఏం కాదు మమ్మ. సరే డబ్బా చాలు. తిండి ఎందుకు నాన్న? కింద రాళ్ళు రప్పలు వేసుకో. ఇదైతే విరిగిపోదుగా నా బరువుకి. 90 కేజీలు వస్తుంది. అవునా? అయితే నా ప్రాబ్లం. నేను ఎంత 69, 70.
అదే 68, 69 దాటున్నా ఉంటా. ఎందుకు నవ్వుతున్నావే? ఎక్కువ ఉన్నా అనుకుంటున్నావా ఏంది? ఏవో బండ్లు పోతున్నాయి, లైట్లు గీట్లు. ఇడేం పోయినా లేకపోతే ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అయినా మనం వస్తే మొత్తం ల్యాండ్ ఆ చివరి వరకు లైటింగ్ పెడతాం. పెద్ద లైట్లు పెట్టాం. ఇప్పుడైనా కూడా పెట్టియాలన్నది. పెట్టించి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేయాలి. ఈ స్ట్రీట్ లైట్లకి మన ఈ స్ట్రీట్ లకే పెట్టేయాలి అమ్మాయి, పోల్స్ లకి. ఇప్పుడు కూడా పెట్టించేది ఉంది కానీ మనది కరెంట్ పని జర ఉంది, అది చూసుకొని చేపిద్దాం అన్నట్టు ఉన్నాం. లేకపోతే 3 ఉండనిలా ఇగో మనం ఇల్లు కట్టుకుంటే అప్పటికి ఈ రోడ్డు పైన ఒక స్ట్రీట్ లైట్, మేమే బిల్లు కట్టుకున్నా సరే ఒక స్ట్రీట్ లైట్, అట్లనే ఆ పోలికి సోలార్ పెట్టాలి. లోపల 3 లైట్లు, మొత్తం ల్యాండ్ ఆ చివరి వరకు కవర్ అవ్వాలి. ఇక ల్యాండ్ లో మనకు 3 పోల్లు ఉన్నాయి కదా, 3 పోల్లకి 3 స్ట్రీట్ లైట్ లాంటివి పెద్దవి ఇట్లా పెడదామని ఉంది. కొంచెం వరకు మేము ఇక్కడ వచ్చేటప్పటికి మంచిగా మేము మా వచ్చినప్పుడనే ఏం లేనా ఇప్పుడు ఆ కరెంట్ పని ఇప్పుడు చేపించుకుంటున్నాం. అది కాకుండా ఒకవేళ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తాం, ఏమేమి పెడుతున్నాం ఏంది, మా సేఫ్టీ కోసం, ప్రొటెక్షన్ కోసం. రాముడు హెల్ప్ చేయరాదు కొంచెం ప్లీజ్. ఇది కాదు హెల్ప్ చేయమనగా నువ్వు చేకేస్తున్నావు కట్టెలు. నాకు అవి ఇస్తావని. లేకపోతే నువ్వు వీడియో తీసినావు అంటే నా కొడుకు నాకు హెల్ప్ చేస్తాడు. నువ్వే హెల్ప్ చేయరాదు అని నువ్వే హెల్ప్ చేయరాదు ఈ సామాన్లు అంటారు. నాకు ఇప్పుడే కాదు చెప్తా. మస్క చీకట్లో నేనే ఉండి చిమ్మ చీకట్లో నేనే ఉండి. ఎందుకు నా పని ఫీట్లు చేపిస్తారు? ఎక్కడ పోతున్నావు? వద్దు ఇక్కడ మండింది, మస్తు పుల్లలున్నాయి. అవేం తీయకు. కొబ్బరి దేవానికి పోతున్నావు కానీ కొబ్బరి మట్టలు ఇప్పుడు ఆ చీకట్లో ఏమన్నా పురుగో పుట్ట ఉండగల కర్రలోనే నేను పెడతానే ఉంటా. ఈరోజు మా రాముడు చేతితో బిర్యానీ. రాముడు లేవలేని ప్లీజ్ రా జల్దీ. ఆయిల్ పోయి వచ్చి మీరు రెడీ ఇన్నే ఉంది డాడీ. ఇదిగో అందిస్తాను. ఏం కావాలి? ఆయిల్ వేసిన ఎక్కువైందా? ఏం కాలేదులే, కనిపిస్తలేదు. అగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆకులోటివి అట్లా ఎట్లా ఇస్తావు? అలవాటు డాడీ. పడేయగలరు. ఏంది ఇట్లా వేసేసేరిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు లోపల గంట బిట్టు. ఇట్లా ఎవరైనా ఉంటారా అండి? చెట్టు కింద ఉండే కానీ కడాయి కాలిపోయేటట్టుంది. కుక్కర్ కాలిపోయేటట్టుంది. ఏం కాలిపోయినా జల్దీ అయిపోతుంది. ఇచ్చేసి ఏం కాదు. అన్నంలోంచి తెచ్చినావు ఏం కాదు. ఇక్కడదే చిటికలో చిమ్మ చీకట్లో చికెన్ బిర్యానీ అమ్మే. పెరుగుందా అమ్మే? మమ్మే టైటిల్ మార్చినాం అమ్మ ఇప్పుడే. ఏంటిది? చిటికలో చిమ్మ చీకట్లో చికెన్ బిర్యానీ. ఇక ఇది అట్లా పెట్టేసి చిటికెలో చికెన్ బిర్యానీ. చిటికలో చిమ్మ చీకట్లో చికెన్ బిర్యానీ. ఇగో ఇందులో పచ్చిమిర్చి, గరం మసాలా అంటే చెక్క, లవంగం, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసిన. అల్లం ఎల్లిగడ్డ దంచాలి. అల్లం,
అల్లం ఎల్లిగడ్డ దంచుతుంటే వస్తుంది చూడరా వాసన. పప్పి గుమగుమలాడుతున్నా. గుమ్మగుమ్మలాడుతుంది. ఇదైతే చక్కగా తనగలేదు, కచ్చపచ్చ అయింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ. లైట్లో కనిపిస్తలేదు కానీ సేగ దగ్గరుంటే వెళ్తే కొంచెం తక్కువ అవుతుంది. దగ్గరకు రాస్తున్నాను. మరి సొంత పెట్టట్టు అవుతుంది. ఏది నెమ్మది సౌండ్ ఇంకా వస్తలేదు. అరుస్తున్నాయి దూరం పోయినాయి. అరుస్తుంది కాదు, పడుకునే ముందు అరుస్తాయి. పడుకుంటాయి ఇప్పుడు. నైట్ పడుతుంటాయి. ఇగో చికెన్ ముక్కలు ఇంట్లోనే క్లీన్ చేసుకుని వచ్చిన. ఒక లెగ్ రాముడికి, ఒక లెగ్ కోటయ్యకి, అరే పప్పికి చిన్న వేద్దాము. ఇగో ఇవి, ఇగో ఇవి. ఉప్పు ప్యాకెట్ నాన్న. అమ్మ నిమ్మకాయలు వచ్చింది. ఎంత నిమ్మకాయలు అడిగి అమ్మా, ఇదేంది? గజ నిమ్మకాయలు కాదు, మన చెట్లు ఇంత నిమ్మకాయలు చూసి నిమ్మకాయలే అమ్మ. నిమ్మకాయలు ఇంత సైజ్ అయినాయి. మనం చూడలే ఎట్లయినా తోటమాలకి తెలుస్తుంది ఏడ ఏ కాయ ఉండేది, ఏ పండు ఉండేది. చీకట్లో చూడండి ఏమైనా కనిపిస్తుందా అసలు? కాంచి తీసిపోయిందా? ఏదో చూస్తుంటాడు కాబట్టి ఇగో ఎంత మంచి నిమ్మకాయలు తెచ్చింది చూడండి. ఇగో దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నా అంతే అండి. గరం మసాలా, చెక్క లవంగాలు అవి వేసేసిన, అల్లం ఎల్లిగడ్డ దంచేసేసిన, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసేసిన, టమాటా వేసేసిన, దానికి సరిపడా ఉప్పు వేసిన, చికెన్ వేసేసిన, నిమ్మకాయలు ఫైనల్గా వేద్దాంలే. ఉప్పు అయ్యి ఇంకన్నీ వేసినాయి. ఇంకా కరువాయి మొత్తం రైస్గా ఎట్లా ఎప్పుడు చెప్తుంటావు? మమ్మీ అంత వాసన ఎట్లా వస్తుంది? వాసన ఎప్పుడు వచ్చినట్టే గుమగుమలాడుతున్నాను. మాట గెలిచినప్పుడు అల్లా వీళ్ళు తింటారు. అది రైస్ నాన్న. ఇగో రైస్ అయితే నేను కడిగి పెట్టుకొని ఉన్నా, వేసేస్తాను. పుదీనా ఉంది, కొత్తిమీర, పుదీనా. ఇగో ఈయన్నే తొంగితే ఇటు బకెట్లో నిలగని బోరుతో పట్టి పెట్టిండు.
పుదీనా దించేటప్పుడు వేద్దామని పెట్టిన ఇట్లా వేసేసి మూత పెడతాలే. కొంచెం నా మూత ఇచ్చి ఈ లోపల నేను చట్నీ చేస్తా. లైట్కి పురుగులు వస్తున్నట్టున్నాయి. నిమ్మకాయలు చూడు ఎంత పెద్ద నిమ్మకాయలు. ఎవరన్నా ఊర్లో సప్పుడున్నానా కుక్కలు నారాయణగిరి ఏందమ్మా. అదే ఇంతే అండి. దోశలో కారం చేస్తుంటే అమ్మ కారం ఎట్లా అన్నారు. నేను చూపించిన చాలా సార్లు, మన ఛానల్లో ఉంది చూడండి, ఎర్రకారం రెసిపీ. టమాటా వేసి చేయొచ్చు. టమాటా, ఒట్టిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి తిరగబాత పెట్టుకోవాలి. టమాటా లేకుండా ఉత్త ఉల్లిపాయ, ఎల్లిపాయ, ఒట్టిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, తిరగబాత పెట్టుకోవచ్చు. తిరగబాత లేకుండా పచ్చిది అనొచ్చు. నేను ఉత్త ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ కారం చేసిన అనుకోండి, ఎర్రకారము పోపు వేయను. టమాటా కూడా వేసి చేసినానంటే పిల్లలు దోశలు, గుడి దోశలు తినాలంటే పిల్లలు ఉంటే టమాటా కారం చేస్తా. ఈ మిరపకాయలు దంచుతుంటేనే ఘాట్లు వేసిపోతుంది. కానీ అట్లా బగారన్నంలో ఇది పచ్చిమిర్చి, ఎల్లిపాయ కారం తిన్నాం అనుకోండి, అరిగిపోతుంది, మంచిగా ఉంటుంది. నాకైతే ఇక పడని వాళ్ళు అయితే తినకండి, పడే వాళ్ళు అయితే తింటే బాగా అరిగిపోతుంది. అసలు కడుపులో మంట అనేది ఉండదు. ఇందులోనే ఉప్పు చేస్తా. దీనికి సరిపడా చూడండి. ఈ లైఫ్ స్టైల్ ఎంతమంది ఇష్టపడతారు. మంచిగా ఇంట్లోకి వస్తాను అంటారు కనకుండా. టైం చూసారా? టైమే కనిపిస్తుంది. కనిపించిందా? 7:32 నాన్న. అవును. ఇది మా వాడిది ఫోను. దీనిపైన రాముడో కృష్ణుడో ఉన్నాడు. నావైతే నా ఫోన్లలో హనుమాన్ ఉంటాడు. నా దాంట్లో ఆయన గురువు ఉంటాడు. రాముడా? నా మమ్మీ. నా ఫోన్లో మా గురువు. మరి హనుమాన్ ఇంట్లో ఉండాలంటే మరి ఆయన స్వామి ఉండాలి మా ఇంట్లోనే. అందుకే మా ఇంట్లో అయితే ఇద్దరు ఉన్నారు. హనుమాన్ ఉన్నాడు, రాముడు ఉన్నాడు. కృష్ణుడు ఉంది. కాదు, కృష్ణుడైనా ఒకటే, రాముడైనా ఒకటే. అవును. పచ్చిమిరకాయలు, ఎల్లిపాయలు, పచ్చడి రుబ్బుతున్నాను. దంచుతుంటే అది దనుగుతా లేదో. మంట చాలదన్నట్టు ఇది ఒకటి.
కాంబినేషన్ మస్తు ఉంటుంది నాన్న. ఏంటిది నాన్న? బిర్యానీ వాసన. బిర్యానీ అయిపోవచ్చింది కదా నాన్న. విజులు వస్తుంది చూడు. రావాలా వద్దా అన్నట్టు సై అంటుంది. కొట్టే బాగా తినేటట్టుంది మమ్మీ. కోటయ్య కూడా నా బాపతే కారం ఇలాంటివి బాగా తింటే చేసుకుంటుండే కాకపోతే తాగేది తాగేది. రాముడు నీకైతే మస్తు ఇష్టమే. ఇక్కడ కూర్చొని ఆరు బయట ఒక గ్లాసు ముంగట పెట్టుకొని పప్పి ఎట్లుండాలి అది సామే? పెద్ద ప్రొజెక్టర్ ఉండాలి, పెద్ద టీవీ ఇంట్లో. ఇప్పుడు ఎట్లయితే మనం కూర్చొని నైట్ టైం హ్యాపీగా ఇట్లా కూర్చొని కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ గా ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా. పచ్చడి ఇంట్లోనే పెడుతున్నా. తర్వాత అన్నం పెట్టిన తర్వాత అల్లకించేస్తా. అయితే ప్రొజెక్టర్ అట్లా పెద్ద ఉండాలి మమ్మీ. దాని ఎదురుగా సోఫాలు, ఓ పక్కకి టేబుల్, ఇది కూలరు. వెనక నుంచి నేచురల్ గాలిని తీసుకొని ఇటు పక్క కూల్గా ఇచ్చేది. ఎందుకంటే మనకి ఇక్కడ గాలి చాలతలేదు కాబట్టి. కొంచెం గాలి వస్తే సరిపోతుంది అమ్మ. ఆ చెట్టు కాడ బాగానే ఉంటుంది అమ్మ. ఇక్కడ అంటే చిన్న చెట్లు ఉన్నాయి కాబట్టి అట్లా. అయినా కూడా ఇప్పుడు వాన వచ్చేటట్టు ముబ్బేసుకోనుంది కదా. అవును, జర ఉబ్బు అనిపిస్తుంది. విజులు రావాలా వద్దా అన్నట్టు చూస్తుంది. అయిపోయిందా? రాత్రి మామూలు చిమ్మ చీకటి ఇదంతా. అటు అసలు కంటికి ఏం లేదు, అసలు కనిపిస్తలేదు. దీంట్లో నైట్ వర్షన్ ఉంటుంది కాబట్టి ఏదో కనిపిస్తుంది. మన కంటికి మాత్రం ఏం కనిపిస్తలే అమ్మాయి. ఏడుందని కనిపిస్తలే. ఎదురాడా అదా? ఎర్రగా ఉంది కదా డాడీ. చందమామ కూడా ఆరెంజ్ ఉంది. పిల్లలన్నీ ఆకలికి బయటకు వచ్చింటాయి. అమ్మ నువ్వు భయపడి ఇక్కడ నన్ను. ఇదేం లేవులేదా? మొన్న దొండ చెట్టు కాడు నిన్నంతా. అవును, నువ్వే అన్నావుగా. నేను కదా డాడీ. ఇదంతా నీటి చేసిండు ఏం కాదు. తీసిన పప్పి తీసాము. సబ్స్క్రైబర్లు రెడీ గురు. తీసేస్తున్నా పప్పి. కృష్ణ ఫోన్ ఇట్లా గుచ్చి లోపల అల్లకించలేదు. కెమెరా అందరు ఇట్లా గుచ్చాగానే మన వాళ్ళు చూడాలి. మెత్తు కనిపించినట్టు మసిబట్ట కూడా లేదు నాన్న ప్రజెంట్. ఇంకా అబ్బా అబ్బా ఏందన్నా ఉసురు వేస్తున్నాయి. ఉస్సు ఏం పోలే. చిన్న చిన్న పురుగులు, ఆ పురుగుల్ని తినడానికి మిడతలు. ఎంత బాగుందో నేచర్. ఇట్లానన్నా తీసి ఇగో ఒక నిమ్మకాయ కట్ చేసి, ఇది ఎవరిష్టం వాళ్ళది. చూడు ఇత్తులేవు నిమ్మరసం చూడు. ఇది సీడ్లెస్ నిండిపోయింది ఇందులో.
ఫస్ట్ అన్నం పెట్టద్దు అంటారు కదా, తల్లిలే కంటే ఇస్తరాకులో వేయాలి ఫస్ట్ కర్రీ కానీ పచ్చడి కానీ ఉప్పు కానీ ఏదైనా ఇట్లా వేస్తారు మన పెద్దవాళ్ళు. ఇగో కచ్చా పచ్చా దంచిన ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, అట్లనే నిమ్మకాయ. ఇదైతే నేను పిండుకుంటా ఇలా. మొత్తం నీళ్ళే అన్నది. అదేమో గణెట్రాయి లాగా ఉంది, కనకర్ రాయి. అది నీలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేయండి కదా, అది కాయ పుట్టింది నాలాంటి వాళ్ళ కోసం. అబ్బా చాలానా ఒక ఉంటా చూడు, మామూలుగా అట్లా పిండుకొని కూడా అవసరం లేదు, అట్లా తినేసేయాలి అసలు. ఇట్లా పెడదాం, ఇది ఇట్లా పెడదాం, ఈ నిమ్మకాయలు ఇట్లా పెడదాం. అవి ఇంటికి పోతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రైస్ పెడదాం. పూలు లక్ష్మీగా పూల పురాణ పూల పూలు చూసినావు నాన్న, మెత్తుకు అంటుకోకుండా ఎట్లా ఉడికిపోయిందో. నేను తీయక ముందే పడిపోతున్నాయింది. టైం అయిపోయింది. లెగ్ పీస్ ఎడిగిపోయింది. డాడీ ఆటలతో ఉన్నాడా? వింటున్నాయి డాడీ మాట. డాడీ కోసమేనా ఇదంతా? ఇంతసేపు చేసి నా కోసం కాకుండా ఇగో లెగ్ పీస్. ఈ ఉడికిపోవడం కూడా పీస్ నానా. అవునా? ఈ చికెన్ పెద్దగా ఏం టైం పడుతుంది? తర్వాత మనం పెట్టుకున్నాం. ఇంకేనా? అయితే ఫస్ట్ టేస్ట్ చేసి చూపిస్తా. ఒక్క సైడ్ కొంచెం తీసుకుంటా అంతే, ఎందుకంటే కాలిపోతుంది. లైట్ పురుగులు కనిపించక ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు అయిపోయామో. మిమ్మల్ని వదిలి అనుకున్నాను, నాకు ఏడన్న పురుగులు వస్తాయని భయంగానే. ఇగో మన ల్యాండ్ లో కనిపిస్తుంది ఎంత బాగుంది. పచ్చడి పెట్టి మాటలు. అబ్బా అల్లం వెల్లిగడ్డ తనగలే నోట్లో పడుతుంది. సేమ్ అట్లనే చూడండి చీమలు. మిడత ఒకటి దొరికింది, దాన్ని చంపి, మిడత కాదు ఉసురు, దాన్ని చంపి పార్సల్ కట్టుకొని పోతుంది. దీనిపైన కూడా చూసిరా నా కొడుకు నేచర్ అంత ఇష్టపడతాడు. వాడు చీమ దోమ అన్నిటినీ ఎంజాయ్ చేస్తాడు. నల్లి పిల్లి పల్లి ఈ చెల్లి బాగుందావే నీ తల్లి. నాకు రాదు ఇల్లి అమ్మది. నేను తెలంగాణ స్టైల్లో చెప్పినదా నాన్న. ముక్క మిరపకాయ పెట్టినావా మేము? కొంచెం పేస్ట్ పెట్టినా. అందుకన్నా మిరపకాయ ఎక్కువ వచ్చిందా? గిట్టనే పెట్టినా. ఈ పేస్ట్ ఇవన్నీ ఎందుకు పెడతావు? ఇప్పుడు ఎట్లుంది? బాగుందా? నువ్వు నిజంగా చెప్పు.
మస్తుంది మమ్మీ, కానీ దానివల్ల ఏడా నాకు మంట కడుపులో వస్తుంది అని. సరే అది పెట్టుకుని పెడతా మిరపకాయ కొంచెం పెట్టినా అది ఆ టేస్ట్ అలాగా. ఇంకా లేట్ అయిందంటే పురుగులు వచ్చేస్తాయి అమ్మ. ఇప్పటికి నా మీద వరకు పడుతున్నాయి. కదమ్మా అన్నంలో కలుపుకోవాలి నిమ్మకాయ. కలపనా ఇంటికో సరిపడా వచ్చింది పట్టు. రాముడు కమాన్ దాదా ఒక బుక్క ఎట్లుందో మన వాళ్ళకి చెప్తాం. తినకముందే సూపర్ అని చెప్పకు, మళ్ళీ నాది అబద్ధం అనుకుంటారు వంట. నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. నిజంగా బాగుంది. మా డాడీ అదే అంటాడు అనుకున్నాను, నిజంగానే బాగుంది కాబట్టి. మస్తు ఉందండి. ఓకే అండి, ఇంకా లేట్ అయిపోతుంది. ఇది చల్లారిపోతుంది కూడా, ఎందుకంటే మేము ఇంకా కూర్చొని తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాం. ఇంకా కొద్దిసేపు ఉండి వెళ్తాము. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది రాముడు? 7:56 8 అవుతుంది. ఇంకా తినేసి వెళ్ళిపోతామండి. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.